హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇహా నేను మీ షన్విత. సో ఈ రోజైతే నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. నార్మల్గా మనం సాంగ్స్ వింటూ ఉంటాం, అందులోనూ పల్లె పాటలు అంటే చాలా మందికి ఇష్టం. సో పల్లె పాటలు వినంగానే మనకి తెలియకుండానే మన ఫేస్లో స్మైల్ వచ్చేస్తుంది. సో అలాంటి పల్లె పాటల్ని రాయడం, పాడడం, ప్రజల అభిమానం గెలుచుకున్న మల్లిక్ తేజ అన్న మనతో పాటు ఉన్నారు. సో అన్నతో మాట్లాడి లైఫ్ జర్నీ తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే చెల్లి. నమస్తే. ఎలా ఉన్నారన్న? ఫైన్, బాగున్నా. ఎలా జరుగుతుంది జర్నీ? బాగా జరుగుతుంది. అంటే ఎప్పుడైనా ఒకే స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తే బాగా జరుగుతుంది. ఓకే అన్న. సో అసలు మల్లిక్ తేజ అనగానే ఫస్ట్ అందరికి మైండ్లోకి వచ్చేది సాంగ్స్. అసలు ఈ సాంగ్స్ జర్నీ ఎందుకు స్టార్ట్ అయింది? సాంగ్స్ రాయడం కానివ్వండి, పాడడం కానివ్వండి. పాట నా జర్నీ అంటే వాస్తవానికి నాకు నా పుట్టుక అంటే ఊహ తెలియనప్పుడు ఏమో తెలియదు, కానీ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి పాటతోనే ప్రయాణం. అందుకే నా క్యాప్షన్ ఎక్కడైనా పాటతో పాటే అని ఉంటుంది. ఓకే, పాట లేకపోతే మల్లిక్ తేజ లేడు. వాస్తవానికి పాటనే పాట, అంతే. లైఫ్ పాటతో పాటే. ఏజ్ లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశారన్న? నాకు ఊహ తెలిసినప్పటికెళ్ళి నేను గణపతి మండపాల దగ్గర, మా స్కూళ్ళల్లో, అక్కడ ఏ ఫంక్షన్ అయినా నేను పాటలు పాడేటండి చిన్నప్పటికెళ్ళి. నాకు మా తాత నేర్పినటువంటి పాట అన్నమాట. ఇదంతా తాత ఇచ్చిన ఇన్స్పిరేషన్ అయితే? మా అమ్మ వల్ల తండ్రి తన దగ్గరనే పెరిగినాయి కాబట్టి చిన్నప్పటికెళ్ళి తన భుజం మీద ఎక్కించుకొని మేకలకు గోర్లకు పోయినప్పుడు తన సామెతలు చెప్పడం, పాటలు కథలు చెప్పడం, ఇట్లా అలవాటు అయిపోయి నేను కూడా పాటల పట్ల ఆకర్షితున్నైనా అనుకోకుండా నా రక్తంలో కలిసిపోయింది పాట. ఓకే. సో ఎప్పుడు అంటే ఏజ్ లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు రాయడం అనేది 10th క్లాస్ అయిపోయిన తర్వాత. 10th క్లాస్ అంతకు ముందు పాడేటోని చిన్నప్పటికి. ఇక మా ఊర్లో కానీ మా స్కూల్లో ఇంకా పాటలు పోటీలు ఏమన్నా వచ్చినాయంటే కదా మనోడు వాడాలి అని చెప్పట్లు. మా ఊరి మిత్రుల సహకారం, మా స్కూల్ మిత్రుల సహకారం, అందరు ఇక నా పాట అంటే మా ఊరి పొలిమేర, అంతే. ప్రకృతి జగిత్యాల దగ్గర చిన్నపూర్, చిన్నపూర్. ఇక మొత్తం నా పాటలన్నీ అక్కడే పురుడు పోసుకుని నన్ను కన్నది, నాతో పాటే పాటను కన్నది ఊరు, మా అమ్మ, అంతే. ఫస్ట్ రాసిన సాంగ్ గుర్తుందా అన్న మీకు? ఉన్నది, గుర్తున్నది. ఒకసారి ఒక 2 లైన్స్ మా కోసం పాడండి. తప్పకుండా పాడతా. అది అప్పుడు ఫస్ట్ రాసిన పాట ఒకటి. అంటే నేను మామూలుగా రాసుకున్న పాటలు చాలా ఉన్నాయి. ఫస్ట్ తొలి క్యాసెట్గా దాని మీదకి మన వేదిక పైకి నాకు ఒక అవకాశం వచ్చి క్యాసెట్ రంగంలో అప్పుడు రీల్ క్యాసెట్లు ఉంటుండే. ఓకే, అప్పటి నుంచే సాంగ్స్ రాయడం స్టార్ట్ చేశారు అయితే? 10th క్లాస్ నుంచి అంటే ఏందన్నమ్మో, నార్మల్ విషయం కాదు. అప్పుడు మా మండలం ఎంఆర్ఓ గారు వనమల చంద్రశేఖర్ గారు ఉంటుండే. తను జన్మభూమి కార్యక్రమంలో ఇట్లా మా ఊరికి వచ్చినప్పుడు అప్పుడు నేను ఒక పాట పాడింటే అక్కడ విని ఒక పాట రాయాలి అన్నప్పుడు అప్పుడు పుష్కరాలు వచ్చినాయి, గోదావరి పుష్కరాలు. మాది గోదావరి తీర ప్రాంతం కాబట్టి, పరివాహక ప్రాంతం కాబట్టి దాని మీద ఒక పాట రాసినప్పుడు నేను తల్లి గోదారమ్మ నీకు వందనమే అని, ఆ పాటతో మొట్టమొదటి పాటకి నాకు అప్పుడు మా ఎంఆర్ఓ గారు అప్పుడు హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండే అప్పుడు ఆయన చేతుల మీదుగా పుష్కరిణి అవార్డు తీసుకున్నా నేను ఫస్ట్ పాటకే. అప్పుడు నా లోపల ఉత్సాహం, కొత్త అసలు ఒక పాట రాయడమే గొప్ప, అంటే అది ప్రజల్లోకి రావడము, హిట్ అవ్వడం, తర్వాత వెంటనే అవార్డు రావడం. చిన్న వయసు కదరా అప్పుడు. ఎంత నేను 14 సంవత్సరాలకే 10th నేను. సో 10th అయిపోయింది. ఇంటర్మీడియట్ లో ఇప్పుడు జరిగింది ఇది. ఇంటర్మీడియట్ నాకు తెలిసి 16 సంవత్సరాలు అంతే. అప్పుడు ఏమంటే ఒక ఆశ ఉంటది కానీ తీర్చుకునే అవకాశం ఉండదు, కానీ దొరికింది అవకాశం. సో నేను ఇట్లా పాటలు రాస్తే అవార్డులు వస్తాయి, పైసలు కూడా వస్తాయా అని నేను అంటే చాలా పేదరికంలో వచ్చినాయి కాబట్టి నాకు పాటనే నాకు ఉపాధి కావాలని కోరుకున్నాను చిన్నప్పటి నుంచి వెళ్ళి. చాలా మంది అంటే పాటలలో నువ్వు సక్సెస్ కావు, వేరే పని చేయాలి. మా దగ్గర ఏముంటుంది, మా జగిత్యాల ప్రాంతంలో దుబాయ్ పోవాలి, మస్కట్ పోవాలి, బొంబాయి పోవాలి, ఎట్లా ఉంటుంది. పెరిగిందంటే ఒక మనిషి ఎదిగిందంటే పాస్పోర్ట్ తీయాలి, పంపించాలి. అదే మా దగ్గర ఇదే ఉంటుంది ఎక్కువ. అంటే గల్ఫ్ కంట్రీస్ కానీ బొంబాయి కానీ పోవడమే ఎక్కువ ఉంటుంది. అక్కడ కొంచెం 10th అయిపోయిందంటే అట్లనే చేస్తారు నా ఏజ్లో అప్పుడు ఉన్నప్పుడు. ఇప్పుడు చదువుకుంటున్నారు బాగా మంది, కానీ నేను అప్పుడు నా టైంలో అందరు అట్లా పోయే టైంలో అందరూ అనేటోళ్ళు. మా తాత మాత్రం అట్లా ఆలోచించలే, నా మనమడు చదువుకోవాలి, వానికి పాటలు అంటే స్టార్ట్ ఏమన్నా చేయని. నేను చిన్నప్పుడు కొద్దిగా ధూమ్ధామ్ చేస్తుంటే బాగానే, అంటే ధూమ్ధామ్ అంటే ఇంట్లో ఇట్లా సినిమాలు చూస్తే సినిమాల కోత పైసలు ఏంటి ఇట్లా అల్లరి బాగా చేస్తుంటే మా తాత నన్ను బాగా భరించి, మా తాత గారు, మా తల్లి సాక్రిఫైస్, జీవితం త్యాగం గొప్పది. తర్వాత నాకు పెళ్ళైనాక మా వైఫ్, తర్వాత ఇట్లా అంటే మా ఊరు ప్రజల సహకారం, నా మిత్రులు చిన్నప్పటికీ నా స్కూల్ మిత్రులు విపరీతంగా సపోర్ట్ చేసేవాళ్ళు. అట్లా
నేను ఒక గట్టి ఒక మొండి పట్టుదలగా ఉన్నా. నేను గెలిస్తే ఉంటే పాటలోనే ఉంటా, పాటతోనే జర్నీ చేస్తా, పాటలోనే సంపాదిస్తా, పాటతోనే బతుకుతా. నేను ఎవరన్నా పాట పాడుకుంటూ వట్టి తిరిగితే ఏమొస్తున్నాయి, ఏం సంపాదిస్తున్నట్టు మళ్ళీ ఆ పేరు నాకు రావద్దు అని గట్టిగా తనలేనా. దేవుడి దయ వల్ల, ప్రజల దీవెనల వల్ల, మా తాత మా అమ్మ కృషి వల్ల అన్ని ఫలించి వల్ల మేము ముందర ఇట్లా ప్రేక్షకుల ముందు మాట్లాడేటువంటి గొప్ప అవకాశం ఇచ్చినారు. ఇట్లా నా జర్నీలో నాకు తోడ్పాటును అందించిన ప్రతి ఒక్కరికి కూడా మీ ఛానల్ తరపున నిజంగా నమస్కారం తెలియజేస్తున్నా, ధన్యవాదాలు, వందనాలు తెలియజేస్తున్నా. తల్లి గోదారమ్మ నీకు వందనమే, తను వెళ్ళ పావనమైన నీకు వందనమే, ధర్మమైన ధర్మపురికి వన్నె తెచ్చినావా, పుణ్యమైన నీ ఒడిలో పాపాలెన్నో కడిగినావ. తల్లి గోదారమ్మ నీకు వందనమే, సరళి స్వరములు పలికే నీ పరుగులో, మురళి పాటలు ఒలికే నీ ఉరుకులో. ఇట్లా ఆ టైంలోనే నేను అప్పుడు నాకు 15 సంవత్సరాల టైంలో రాసిన ఈ పాట. చాలా తృప్తినిచ్చింది పాట. ఈ పాటతో పాటు ఇంకొక 6 పాటలు కలిపి 7 పాటలు కలిపి మొత్తం 8 పాటలతో ఒక క్యాసెట్ చేసినాం అప్పుడు మా ఎమ్మారావు గారి ఆధ్వర్యంలో. అప్పుడు నా మిత్రులు కొంతమంది చాలా మంది వాడిన అందులో, తర్వాత ఇక బయట వాళ్ళు కొంతమంది వాడారు. నా ఫస్ట్ క్యాసెట్ అది ఫస్ట్ క్యాసెట్. నన్ను బాగా భరించిండు మా సత్తరన్న ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే తన స్టూడియో అప్పుడు నేను మొట్టమొదటిసారి క్యాసెట్ చేస్తున్నా మా ఊరు మొత్తం దాదాపు ఒక 50 మంది వచ్చారు నన్ను సపోర్ట్ చేయడానికి. అంతమందిని స్టూడియోలో భరించి నాకు పాట రాకుండా ఓర్చుకొని అప్పుడు అందరికీ ఆ సందర్భంగా ఉన్నటువంటి చాలా మందికి ధన్యవాదాలు. ఈ సందర్భంగా నాకు సపోర్ట్ చేసిండ్రు, చాలా మంది చేశారు, చేసేపటికనే ఇక్కడ దాకా వచ్చిన. ఓకే, 10th తర్వాత ఈ సాంగ్స్ పాడుకుంటూనే ఉన్నారు అయితే? అంతే. ఇంకా తర్వాత నా జీవితంలో ఇంకొక కీలకమైన మలుపు ఎప్పుడు జరిగిందంటే, ఇంటర్లో ఉన్నప్పుడు సుద్దాల అశోక్ తేజ గారు, సినిమా రైటర్, జాతీయ అవార్డు గ్రహీత సార్ ఒక ఫంక్షన్కి వచ్చారు అక్కడ గెస్ట్ గా. వచ్చినప్పుడు మామూలుగా నేను అప్పటికి కొన్ని పాటలు రాస్తే వినిపిస్తే, నీ లోపల ఏదో స్పార్క్ ఉంది, ఒక చరిష్మా ఉంది, నువ్వు సినిమాలలో రాణిస్తావు, నువ్వు హైదరాబాద్ రా అంటే, అప్పుడు నా జీవితంలో మరో కీలక మలుపు అనమాట అది. అప్పటిదాకా సినిమాకి రాయాలి ఉన్నటువంటి పిచ్చి అయితే ఉంది, కానీ దారి ఏంది మనకు తెలియదు కదా. అప్పుడు సార్ ఇంకా ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత నేను ఇక అనేక రకాల కొన్ని వర్క్స్ చేసుకుంటూ సినిమాలకు ట్రై చేసుకుంటూ చాలా తిరిగిన, అనేక సినిమాలకు కూడా రాసిన, చాలా ప్రముఖుల దగ్గర పనిచేసిన. అప్పుడు అనుకోకుండా ఇప్పుడు ఫోక్ సాంగ్స్ అంటే ఈ జానపద పాటలు అంటే ఈ సాంగ్ వాడారు కదా, సినిమాకి రాసిన సాంగ్ గుర్తుందా అన్న మీకు? సినిమాలు చేసిన నేను ఈ క్రమంలో నాకు ఫోక్ లో బ్రేక్ వచ్చింది మంచిగానే. క్యాసెట్లు, సీడీలు కూడా పద్మావతి కళ్యాణం మంచి చేసిన నేను. ఇట్లా డబ్బులు వస్తున్నాయి, మంచిగా జీవన ప్రయాణం కొనసాగుతుంది. దాంతోపాటు సినిమా అనేటువంటి లోపల నాకు ఉన్నటువంటి సినిమా పిచ్చి కూడా ఎక్కడ తగ్గించలే. బన్నద కనసు అనేటువంటి ఒక కన్నడ సినిమా, రాయడంగా మ్యూజిక్ చేసిన. అప్పుడు నాకు తెలుగులో లిరిక్స్ నేను రాసి కన్నడ వచ్చినటువంటి ఒక ఇంకో లిరిసిస్ట్ ని పెట్టారు మా డైరెక్టర్ గారు, గుండ్రెడ్డి శ్రీనివాస్ గారు. తననే నన్ను మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం చేశారు ఇండస్ట్రీకి. సో అప్పుడు దాకా నేను రైటర్ గా ఉన్న నన్ను మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం చేసి రంగిన దునియా, బన్నద కనసు అనే 2 కన్నడ సినిమాల తర్వాత తెలుగులో రుణం అనే ఒక పిక్చర్ చేసిన. తర్వాత ఇప్పుడు ప్రవాహం అని ఒక సినిమా చేస్తున్నా. తర్వాత రానా గారి మూవీలో మన ఒక పాట పాడిన. ఇట్లా ఉన్నాయి జర్నీలో చాలా సాంగ్స్ పాడినా. నాకు సినిమాలో చేసినటువంటి ఇప్పుడు ఈ మధ్య కూడా ప్రవాహం అని, అందులో సుద్దాల అశోక్ తేజ గారు, కాసాల శ్యామన్న, తర్వాత ఇంకా చాలా మంది రాసిండ్రు అందులో. సో ఇప్పుడు నేను రాసినటువంటి సినిమా పాటలు నాకు ఇష్టమైన పాట ఏంటంటే ఏమిటో ఈ సంబరం అని బాగుంటది రుణం మూవీలో. హరిచరణ్ గారు పాడిన, అది హరిచరణ్ చిన్మయ్య గారు పాడిన పాట. ఏమిటో ఈ సంబరం అందుతోంది అంబరం, ఈ రుణం ఏ జన్మ పుణ్యం, తాననే తానన తాననే తానన తానన తానన, ఈ అలజడి ఏంటో కలబడి నిత్యం గొడవ పడుతోంది ఈ నన ఇట్లా ఉంటుంది అన్నమాట. లిరిక్స్ కొంచెం గుర్తులేవు నాకు. థ్యాంక్ యూ. ఓకే అన్న, ఇప్పుడు ఫస్ట్ మల్లిక్ తేజ అనగానే ఎంవి మ్యూజిక్. అవునరా. సో ఎంవి మ్యూజిక్ అంటే ఏంటిది ఫస్ట్ చెప్పండి. మేకల వెంకయ్య మా తాత. ఓకే, తాత పేరే ఛానల్ మేకల ఎం వెంకయ్య వి. ఓకే, సో అట్లా ఎంవి మ్యూజిక్ అని పెట్టారు. అంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయక ముందు సాంగ్స్ పాడారు. ఈ యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశారన్న? అంటే చాలా మందికి మీరు పాడుతున్నారు, ఇస్తున్నారు కదా, సో ఏంటి రీజన్?
ఏంటి రీజన్ అంటే ఒక్కొక్క అంటే పాట అదే ఉన్నది, వేదిక మారుతున్నది మొదటి నుంచి. అంటే నేను చూసినటువంటి క్రమంలో ఫస్ట్ రీల్ క్యాసెట్స్ ఉండే, తర్వాత ఏమైంది సీడీలు వచ్చినాయి, తర్వాత పెన్ డ్రైవ్లు వచ్చినాయి, తర్వాత ఏమైంది యూట్యూబ్ వచ్చింది, డిజిటల్ మీడియా. అంటే మీరు ఛానల్ క్రియేట్ చేసుకోక ముందు వేరే ఛానల్స్ కి ఇచ్చారు? లేదు, నేను వాస్తవ ఛానల్ నేను 2011లోనే ఛానల్ క్రియేట్ చేసిన. చేసినాను కానీ సీరియస్ గా దాని మీద ఫోకస్ చేయలే. ఎందుకంటే అప్పుడు నాకు ఒక గోల్ ఉండే, నేను ఒక గోల్ వల్ల దాన్ని ఆపిన, నేను క్రియేట్ చేసి ఆపిన. ఒక టైం వచ్చిన తర్వాత అప్పుడు పాటలు చేయడం ప్రారంభించిన అట్లా. సో నాకు అంతకుముందు ఇంకా నాకు సినిమాల మీద ఉన్నటువంటి దాంతో అట్లా చేస్తూ ఛానల్ అయితే క్రియేట్ చేసిన, ఎంవి మ్యూజిక్ అనేది పెట్టిన పేరు. కాకపోతే ఏదన్నా నేను చేసినటువంటి వర్క్స్ కొన్ని పెట్టుకుంటూ పోయిన, సీరియస్గా ప్రొఫెషనల్గా చేయలే ఎప్పుడు కూడా. అంటే నాకు ఒక టార్గెట్ ఉండే, అప్పుడు నాకు ఒక ఆలోచన ఉండే, ఒక టైం ప్రకారం ఒక టైం వచ్చినాక చేద్దాంలే అని ఉండే. దాని ప్రకారం ఒక టైం వచ్చింది, అప్పుడు స్టార్ట్ చేసిన, పాటలు చేసిన, జనాలు కూడా ఆదరించారు, మంచి సక్సెస్లోకి వచ్చింది. వాస్తవానికి ఫోక్ సాంగ్స్కి అంటే నేను చెప్పరో ఇట్లా ఫోక్ సాంగ్స్కి అప్పుడు దాకా సినిమా పాటలకి మిలియన్ వ్యూస్ ఇట్లా చూసినటువంటి టైంలో ఫోక్ సాంగ్స్కి మిలియన్ వ్యూస్ అనేది మన ఎంవి మ్యూజిక్ నుంచి స్టార్ట్ అయింది అని నేనేది అనుకుంటా. చాలా మంది అన్నారు, అంటే దీన్ని వేరే రకంగా తీసుకోవద్దు ఎవరు కూడా. అంటే చాలా మంది అన్నారు, అన్న మిమ్మల్ని చూసి మేము ఛానల్ పెట్టినాం ఇట్లా చాలా మంది అన్నారు. కాబట్టి చెప్తున్నా, నాకు కూడా అప్పటిదాకా చూసిన అంటే చాలా మంది ఛానల్స్ ఉన్నాయి, ఫోక్ ఛానల్స్ కూడా ఉన్నాయి, కానీ మిలియన్ వ్యూస్ రాకపోతుండే. అప్పుడు లక్ష వస్తే ఎక్కువ, అప్పుడు 1,00,000 వ్యూస్ వస్తే ఎక్కువ. అట్లాంటి క్రమంలో డైలీ 1 మిలియన్ వచ్చేటువంటి పాటలు మాకు పబ్లిక్ ప్రేక్షకుల దీవెనల వల్ల వచ్చినాయి. కాబట్టి అట్లా ఒక ఉదాహరణగా మన ఛానల్ నిలవడం, ఇంకో కొంతమందికి స్ఫూర్తి కావడం చాలా సంతోషం, తృప్తి అనిపిస్తుంది. అట్లా నేను ఎక్కువ ఏం తీసుకుంటా అంటే ముఖ్యంగా నేను పల్లెను అంటే నేను ఊహలలో రాయను ఎప్పుడు కూడా. ఈ ముఖ్యంగా మన ఛానల్ సంబంధించిన పాట సినిమాకి వెళ్ళేసరికి ఊహలు ఉంటాయి, అక్కడ డైరెక్టర్ ఒక కాన్సెప్ట్ చెప్తాడు, మనం దానికి అనుగుణంగా అప్పుడు ఊహించాల్సి వస్తుంది. అంటే కృత్రిమ ఇక్కడ ఏంటంటే పచ్చి మట్టిని ముట్టుకున్నట్టే ఉంటది. ఇట్లా ఒక పచ్చి మట్టి చుట్టూ మన ప్రకృతి, అంటే పల్లె నుంచి వెళ్ళి నేను కేవలం పల్లె జీవన విధానం మాత్రమే తీసుకోను నేను. అంటే పల్లెల్లో ఉన్నటువంటి ప్రతిదీ మన భాష నుంచి, యాస నుంచి, కొన్ని పుస్తకాలలో దొరకని పదాలు కూడా మన ఊర్లలో దొరుకుతాయి, పల్లెటూర్లలో. అట్లాంటి పదాలను పాటకు ఎక్కించాలి. పాట అనేటువంటి బండిని ఎక్కిస్తే అది ఇప్పుడు మనము బతికున్నంత ఎక్కిస్తే ఇంకో 30 ఏళ్ళు 40 ఏళ్ళు బతుకుతుంది ఆ పదం అనేది. ఒక అర్థం తెలియకుండా ఇట్లాంటి ఏంటిది అనేది తెలుసుకోవడానికి ట్రై చేస్తారనే ఉద్దేశంలో నేను కంప్లీట్గా అందుకే పల్లె పాటల బండి అని ఉంటుంది క్యాప్షన్ మన ఎంవి మ్యూజిక్ కింద. సో దాన్ని ఎప్పుడు కూడా నేను అంటే కేవలం ఒక కమర్షియల్గానే కాకుండా కొంతమందికి అవకాశం ఇవ్వాలి, దాంతోపాటు భాషను బతికించాలి, మన యాసను బతికించాలి, పల్లె జీవన విధానం, మన పల్లెల్లో ఉన్నటువంటి ప్రతి పంటను కూడా నేను అప్పుడప్పుడు ఏదో ఒకటి పెడుతూనే ఉంటాను. షూట్ అట్లనే ఉంటుంది, నాది పాట అట్లనే ఉంటుంది, అంటే సాహిత్యం ఏదైనా దానికోసం ఎప్పుడు తపన పడతా, దాన్ని తగ్గించే ప్రయత్నం చేయ. ఒకవేళ నిజంగానే భావమర్దల పాట కొన్నిసార్లు చేస్తాం, కొన్ని కమర్షియల్ ఆలోచనలతో చేసినప్పటికీ కూడా అందులో కూడా పల్లె జీవన విధానాన్ని వచ్చేటట్టు నేను చేసి పల్లె రావాలి పాటలో. ఓకే అన్న, ఇప్పుడు మీకు పేరు వచ్చింది అంటే ఒక పాట ఉంటుంది, ఫస్ట్ సాంగే కాకుండా చాలా మందికి కొన్ని పాటలు నాకు ఈ పాటతో పేరు వచ్చిందని చెప్తూ ఉంటారు. సో అట్లా మీ లైఫ్లో మీకు పేరు తెచ్చిన పాట ఏదన్నా? అంటే ఇక్కడ ఒక్కటిరా, నేను ఒక పాటగాడిగా అంటే నేను అంతకుముందు నుంచి రైటర్గా ఉన్నా. యూట్యూబ్కి వచ్చినాక చెప్పాలంటే మదన సుందరి పాటతో బాగా పేరు వచ్చింది. మదన సుందరి ఫస్ట్ మేము ప్రొఫెషనల్గా స్టార్ట్ చేసిన పాటలు ఉన్నాయి అంతకుముందు కూడా, కానీ మదన సుందరితో ఎక్కువ రీచ్, అంటే చాలా మందికి చేరువైంది, ఛానల్ అయినా కానీ మేమందరం అయినా కానీ అట్లా. అప్పుడు మంచిగా నాకు మంచి అందరం టీమ్గా పనిచేసినాం. అందరి అంటే కేవలం ఒక ఛానల్ అనగానే నా ఒక్కందే ఉండదు, టీం అంతా పనిచేశారు, చాలా మంది హార్ట్ఫుల్గా పనిచేశారు అప్పుడు అందరూ. కాబట్టి ఛానల్ ఇలా ఇట్లా 3 పువ్వులు 6 కాయలుగా 10 మంది గుండెలల్లో నిలిచిందంటే కారణం అప్పుడు టీం అందరూ. అంటే మా ఎంవి మ్యూజిక్ టీం ఒకటి సెపరేట్ టీం ఉంటుంది ఒకటి. ఇదే కాకుండా మళ్ళీ బయట మనకు పాట అవసరం ఉంటుంది, మ్యూజిక్ కోసం బయటకు వెళ్తాం, ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్లు చాలా మంది, స్టూడియో వాళ్ళు కావచ్చు, కెమెరామెన్లు కావచ్చు, తర్వాత మనకు సపోర్ట్ యాక్టర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరూ ఎంవి మ్యూజిక్ అనగానే మల్లికన్న ప్రేమతో పనిచేశారు. డబ్బులు అనేది డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా కొంతమంది ఏం చేస్తారు, అయిపోయింది పోయినాం అన్నట్టు కాకుండా ఒక అటాచ్మెంట్తో, అనుబంధంతో, అంటే ఒక మల్లికన్న అంటే ఒక మల్లిక్ తమ్ముడు మనోడే, అన్న మనోడే అన్నట్టు అట్లా ఎంవి మ్యూజిక్ కోసం హార్ట్ఫుల్గా కష్టపడ్డారు చాలా మంది. ఆ కోవలోకి తీసుకుంటే ఇప్పుడు మన నామదేవ్ అన్న కావచ్చు, తర్వాత నేను అంటే ఆడియో నుంచి చెప్తా మళ్ళీ కావ్యతో ప్రవీణ్, అంటే నేను బయట వాళ్ళు మా టీం వేరుంది, మళ్ళీ మా టీం కాకుండా బయట వాళ్ళు అంటే మనకు ఒక్కొక్క పాటకు ఒక్కొక్క వాళ్ళని చూస్ చేసుకుంటాం కదా, అట్లా
ఇట్లా చాలా మంది పనిచేశారు. మనకు ఇటు వస్తే మళ్ళీ కెమెరామెన్లు శివ కావచ్చు, కమ్లీ కావచ్చు, తర్వాత హరీష్ పటేల్ అన్న అసలు వీళ్ళందరూ మనకు స్టార్టింగ్ లో వీళ్ళంతా మనకు ఎంకరేజ్ గా మంచిగా పనిచేసిన వాళ్ళు వీళ్ళంతా. ఇట్లా చెప్పుకుంటూ చాలా మంది ఉన్నారు ఇంకా, అంటే వాళ్ళ పేర్లను మర్చిపోతే క్షమించండి, అందరూ ఉన్నారు చాలా మంది. అందరి కృషి ఉంది కాబట్టి ఇలా ఎంఏ మ్యూజిక్ అనేది జనాదరణ పొందింది. అన్న మీకు అంత మంచి పేరు తెచ్చింది కాబట్టి ఇప్పుడు మా కోసం ఒక 2 లైన్స్ ఆ మదనా సుందరి పాట పాడండి. మదనా సుందారి మదనా సుందారి నా మామ కొడుకచ్చే మంచం చెయ్యావోయ్ వడ్లొల్లాచారి. అరే మదనా సుందారి మదనా సుందారి మనసు వాడి లగ్గం చేసుకుంటున్నడోయ్ నన్నేరి కోరి మల్లచ్చే అయితారం. ఆ మనువు కుదిరింది మాకు, అరే మావాని మనసెంతో బంగారం నవ్వెంతో సింగారం. మదన సుందారి మదన సుందారి తలాపుకు తప్పకుండా హంసల డిజనయ్యవోయ్ వడ్లొల్లాచారి. మదన సుందారి కాళ్ళ కట్టుకేమో 2 సిలుకాలు దించవోయ్ వడ్లొల్లాచారి. మదన సుందారి కాళ్ళ కట్టకేమో కాళ్ళందేటట్టు కొలత ఎక్క తక్క వెట్టు గోంత ఎత్తుంటాడు. అంటే ఆమె ఇష్టపడ్డటువంటి భర్త గురించి, నాకు మంచం ఇట్లా కావాలి, ఆయన కొద్దిగా ఎత్తుంటాడు, నువ్వు రెగ్యులర్ చేసే మంచం లాగా చేయకు, కొంచెం ఎత్తు అంటే ఒక చమత్కారం. అంటే ఊర్లలో ఎట్లుంటది అంటే ఏ కులమైనా కానీ వరుసలు పెట్టి పిలుచుకుంటారు ఇట్లా. అట్లా ఒక తాత వరుస అయ్యే, ఒక వడ్లలో చాదేకి ఒక మనుమరాలు వరుస అయ్యేటువంటి ఒక పెళ్లి సంబంధం సెట్ అయినటువంటి అమ్మాయి నాకు మంచం చేయి ఒక తాత అని చెప్పడమే కాకుండా ఒక చమత్కారం. అంటే ఒక ఊర్లలో ఎట్లుంటారు గడుసుతనం ఎక్కువ ఉంటుంది అమ్మాయిలకు. అట్లా నాకు ఇట్లా కావాలి, నా ఓడి మీద ఇట్లా ఇష్టం ఉంది, నా ఓడికి ఇట్లుంటాడు అని చెప్పేటువంటి ఒక సబ్జెక్ట్ తీసుకొని రాసినాం అన్నట్టు. ఓకే అన్న, అసలు అన్న ఇప్పుడు కొన్ని సాంగ్స్ రాయాలి, ఈ లైన్ ఇక్కడ బాగుంటది, నాకు ఎప్పటి నుంచో డౌట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఏదైనా బుక్ పెన్ తీసుకొని సరే నేను ఒక పాట రాస్తా అంటే అది రాదు, ఎంత చేసినా రాదు. అసలు మీకు అది ఎట్లా సాధ్యం అన్న? అంటే ఇక్కడ ఎవరి పని వాళ్ళకి ఎవరు. ఇప్పుడు నువ్వు యాంకరింగ్ చేసినట్టు నేను మాట్లాడలేను, ఎవరి స్కిల్స్ వాళ్ళకి. ఇప్పుడు చిన్నప్పటికెళ్ళి అంటే మీరు అన్నట్టు ఇంకొకటి ఇక్కడ చెప్తా, నేర్చుకుంటే ఏ పని అయినా వస్తుంది కానీ సాహిత్యం రాయడం రాదు. సింగర్ అంటే సాధన చేస్తే వస్తుంది, కష్టపడి అంటే మొండి పట్టుదలతో కష్టపడితే వస్తుంది. ఇంకేదైనా వస్తుంది కానీ సాహిత్యం అనేది సహజంగా అబ్బాలంతే. అదిగా చదవాలంటే పుస్తకాలే కాకుండా జనాల్ని చదవాలి, సమాజం చదవాలి, ప్రకృతిని ముఖ్యంగా ప్రకృతిని బాగా చదవాలి. నేను ప్రకృతితోనే ఎక్కువ స్నేహం చేస్తా, అంటే ఒంటరిగా ప్రయాణం ఎక్కువ చేస్తాను నేను. బాగా నాకు ఆలోచనలు వస్తాయి, మంచిగా అనిపించినప్పుడు ఇష్టమైన సబ్జెక్ట్ వచ్చినప్పుడు అరగంటలో కూడా పాట రాస్తాం. ఒక్కొక్కసారి స్టూడియోకి వెళ్ళి కూడా రాసిన పాటలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఇంతకుముందు అంటే ఏ పాట, ప్రతి పాట దాదాపు అట్లనే వస్తాయి. అంటే మన జీవనంలో నుంచి ఉండాలి ఎక్కువ, చుట్టుపక్కల జరుగుతున్న పరిస్థితులు కావచ్చు, మన జీవితంలో జరిగే కొన్ని అట్లాంటి నిజాలుంటే అద్భుతంగా జనాలు కూడా ఆదరిస్తారు, ఎందుకంటే కనెక్ట్ అవుతాయి అట్లా. అట్లా ఎప్పుడైనా కృత్రిమంగా ఉంటే ఎవరు దాన్ని ఆదరించారు, అదొకటైతే నమ్ముతా నేను. అంతే. ఇప్పుడు మీ ఛానల్లో కాకుండా ఓవరాల్ గా ఎన్ని సాంగ్స్ రాశారన్న మీరు? నేను ఇప్పటికీ క్యాసెట్ ఫీల్డ్ నుంచి ఇప్పటి నుంచి పట్టుకుంటే ఒక 3000 పాటలకు ఎక్కువ రాసుంటా. 3000 పాటలు రాసుంటా. ఇందులో తెరకు ఎక్కినాయి, క్యాసెట్కి ఎక్కినాయి, సీడీలకు ఎక్కినాయి అన్ని కలిపితే ఒక 2000 బయటకు వచ్చి ఉంటాయి పాటలు. ఎక్కువ భక్తి పాటలు అని సామాజిక గీతాలు అన్ని కలుపుకుంటే. యూట్యూబ్ వరకు వస్తే, యూట్యూబ్ నుంచి తీసుకుంటే ఒక 300 పాటలు రాసి ఉంటా ఇప్పటికి యూట్యూబ్ లో. అంటే మీ ఛానల్ కే రాసుకుంటారా లేదంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా అడిగితే ఇస్తూ ఉంటారా? రాస్తారా అట్లా కొన్ని రాసిన నేను. అంటే స్టార్టింగ్ మీ ఛానల్ క్రియేట్ చేసుకోక ముందంటే వేరు, ఇప్పుడు ఎట్లా నా ఛానల్ ఉంది కదా వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి స్వార్థం ఉంటది, ఎవరికైనా ఉంటది. లేదు అని అబద్ధం ఆడు, అది అబద్ధం అవుతుంది, చూసే వాళ్ళ కళ్ళ కూడా కనిపిస్తుంది అబద్ధం ఆడేది. అయితే ఉంటది ఆ స్వార్థం ఎట్లా ఉంటుంది. నా ఛానల్ కి ఏంటి ఒక రహస్యం ఉంటుంది, ప్రతి ఒక్క ఛానల్ కి. మీ ఛానల్ కి మీకు ఒక రహస్యం ఉంటది, దాన్ని ఇంకొకరికి ఇవ్వలేము. ఇప్పుడు ఒక చాయ్ దుకాణం పెట్టినోడు కూడా వాని ఫ్లేవర్ ఇంకో సో నేను కూడా అట్లా ఉంటది కానీ నా ఆలోచనకి దగ్గరగా సింక్ అయ్యి, ఇప్పుడు నాకు కొంచెం ఒక పాట చేయాలంటే కొంచెం విశాలమైన బడ్జెట్ అవసరం పడుతుంది. ఒక మంచి జనాలు నచ్చినప్పుడు, ఒకటి నచ్చి హిట్ చేసినప్పుడు, ఇంకో ఎక్స్పెక్టేషన్ పెరిగినప్పుడు ఇంక కొంచెం పాట పాడంగానే గొప్ప కదా, దానికి కొంత ఖర్చు అవుతుంది. ఆ బడ్జెట్ కూడా ఆ పాటకు తగ్గట్టు ఉంటే ఉన్నత ప్రమాణాలతో బయటకు వస్తుంది. దానికోసం కొంచెం ఖర్చు పెట్టే వాళ్ళు ఉండి, సబ్జెక్టును మంచిగా ఇష్టపడ్డ వాళ్ళు, మన ఆలోచనకి సింక్ అయిన వాళ్ళు ఉంటే తప్పకుండా మంచిగా కలిసి పని చేయొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి నన్ను కోరుకున్నారు అనుకోండి, ఇప్పుడు మల్లిక్ తేజ నాకు ఒక పాట రాయాలని కోరుకున్నారు. నేను అతను ఆ పాట ఒక రేంజ్లో ఉండి దాని బడ్జెట్ తక్కువ ఉండి
మనం పని చేయకపోతే ఆయన పాటనే మనం అద్భుతంగా చేసుకున్నాం నాకేమో మంచిగా చేయలేదు అని అంటారు. అంటే క్వాలిటీ రాదు, బడ్జెట్ లేకపోతే క్వాలిటీ రాదు కదా, ఇక్కడ ఇది కూడా ముఖ్యమే. సో అట్లా మనసు కలిసి చేసిన వాళ్ళకు పని చేసిన, నేను చాలా మందికి చేసిన, అట్లేం లేదు. కాకపోతే ఎక్కువ శాతం ఇక నా ఛానల్కి చేసిన, బయట వాళ్ళకు కూడా చాలానే చేసిన, పాడినా కూడా కొంతమందికి పాటలు పాడినా, నచ్చితే చేస్తాం పని, అట్లేం లేదు. తాత కాకుండా ఇన్ కేస్ తాత పాటలు పాడిండో లేదో అది తర్వాత విషయం. తాత కాకుండా మీకు ఇంకెవరు సపోర్ట్ చేస్తారు ఎక్కువగా? అమ్మ, మా అమ్మ. అమ్మ, ఓకే. అమ్మ పాటలు పాడే వాళ్ళ? బతుకమ్మ పాటలు అవి పాడుతుంది. మా తాత ఫ్యామిలీ పాట వచ్చేసింది. మా ఊళ్ళో బతుకమ్మ ఆడితే ఇప్పుడు కాదు కానీ ఇక మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ ఇంకొక వేరే ఒక అక్క ఉంటది మా ఊళ్ళో, బతుకమ్మ పండుగ వచ్చిందంటే 12 రోజులు ఆడతారు కదా ఇట్లా. అప్పుడు మా అమ్మ కోసం ఇంటికి వద్దురు, రాజావారా పాట పాడదురా అని తీసుకువదురు. మా అమ్మ పనులన్నీ చేసుకుని తినేదాకా కూడా వెయిట్ చేద్దరు బతుకమ్మ ఒకసారి. అంటే అట్లా పాడుతుండే అప్పుడు బతుకమ్మ పాటలు, అట్లా ఇట్లా పాడుతుండే. అమ్మ పాడే పాటలలో మీకు ఇష్టమైన పాట ఏదన్నా ఉందా? బతుకమ్మ పాటలు పాడుతుంది, ఇవే మన ఇద్దరు రామ 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 అంటే గొంతు మంచిగా పాడుతుంది. అంటే అవి కాకుండా ఇంకా వేరే పాటలు ఏం పాడది, బతుకమ్మ పాటలే మంచిగా పాడుతుంది ఇక రాగం తీసి. మా తాత వేరే వేరే పాటలు అన్ని పాడుతుండే. మా తాత ఒక పాట నాకు అప్పట్లో చెప్పిండు, ఒకటి అందుట్లా గడ్డ నేను ఒడ్డు జారి పడ్డా అని ఒక పాట చెప్తుండే. దాన్ని ఒకటి క్యాసెట్లో తీసిన పాట, పల్లవి తీసుకొని చిన్నగాలన్నీ చేసిన. ఇప్పుడు ఇంకొకటి కూడా చెప్పిండు ఒక పాట, ఎర్ర మిసాల ఇంకు తాత అని ఉంటుంది ఒకటి. మా తాత పేరు వెంకయ్య కదా, ఆయన పేరు మీద ఒకటి పాట అప్పట్లో చెప్పిండు నాకు. ఆ పాటను కూడా త్వరలో తీసుకొస్తా, ఒక మన ఎంవి మ్యూజిక్ లో తీసుకొస్తా, రాస్తున్న దాన్ని రాసి మా తాత జ్ఞాపకంగా బయటకు తీస్తా పాట. మరి అమ్మ ఎప్పుడన్నా అనేదా, అరే ఎవరెవరినో పాటలు పాడిస్తున్నావు, నా గొంతు మంచిగా ఉంటుంది నన్ను హాడివి అనేది? అడగలేదు. మా అమ్మకు ఒకటే స్వార్థం ఉంటుంది, నేను బాగుండాలి అంతే, నేను సంతోషంగా ఉంటే దానికి అంతే చాలు. కాకపోతే ఈ మధ్య మీరు అన్నట్టు నేను ఈ మధ్య ఆలోచిస్తున్నా, నేను మరి బయట చాలా మందిని వాడిస్తున్నా, ఓపికగా ఇంత మంచిగా వాడిస్తున్నా, మా అమ్మను ఒకసారి వాడిపిస్తే వాడుతుందేమో అని అనుకుంటున్నా ఈ మధ్యనే. తప్పకుండా పాడించే ప్రయత్నం చేస్తా. మరి పాడితే అంటే ఎంత తల్లి అయినా బాగుంటే ఎంకరేజ్ చేస్తా, లేకపోతే ఎంకరేజ్ చేయాలి అంతే. ఎందుకంటే పాట అంటే ప్రజల్ది కదా, ఇప్పుడు మన 4 గోడల మధ్యలో మనది, బయటకు వెళ్ళిందంటే ప్రజల్ది కాబట్టి తప్పకుండా బాగుంటే మా అమ్మ పాటను ఎంకరేజ్ చేస్తాను. మా తాతను నేను బతుకుంటే మా తాతను ఇంట్రొడ్యూస్ చేస్తుంటే, కానీ మా తాత లేడు కాబట్టి మా అమ్మ మీద నేను ఆ కోరిక తెచ్చుకుంటా. అన్ని అడగొచ్చు, అడగకూడదు తెలియదు. చెప్పరా? సో ఎంత సంపాదించారు యూట్యూబ్ నుంచి? మొన్నొక గిట్లే సంపాదన అంటే ఇక్కడ ఏముంటుందంటారా, ఉంటుంది సంపాదన ఎందులో ఏ రంగంలో ఉంటుంది, సంపాదన ఉంటుంది, ఖర్చు ఉంటుంది, అన్నీ ఉంటాయి. సంపాదించాలంటే ఇన్ని లెక్కలేసుకొని ఏం లేవు. ఎంత కీర్తి సంపాదించినావు, ఎంత పేరు సంపాదించినావు అంటే చెప్పగలుగుతా. అంటే ఇంతమంది ఇన్ని కోట్ల మంది గుండెలలో ప్రేమ సంపాదించుకుంటే చెప్పదు. డబ్బులు ఏముంది, ఇప్పుడు ఇవాళ వస్తుంది ఒక పాట చేసినాం అనుకోండి, ఒక పాట చేస్తాం సూపర్ హిట్ అవుతుంది. ఉదాహరణకు మా దాంట్లో ఉంగురం పాట కానీ, మనసుందర కానీ, 1200 ఇట్లాంటి కొన్ని పాటలు ఉన్నాయి. వస్తుంది ఒక పాట అంత పెద్ద హిట్ అయినప్పుడు డబ్బులు వస్తాయి, రావని కాదు. దాని వెనకాల కూడా ఇప్పుడు మనకు ఒక వ్యవస్థ ఉంటది, ఖర్చు ఉంటది, తర్వాత పాట చేసిన మేకింగ్ ఖర్చు ఉంటది. ఇట్లా ఇప్పుడు మనకు ఇప్పుడు ఒక వ్యవస్థ ఉన్నప్పుడు వ్యవస్థ వెనకాల డైలీ కొన్ని ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ కూడా మైనస్లు ఉంటాయి, ప్లస్ ఉన్న కూడా మైనస్ కూడా ఉంటుంది. తిరిగి మళ్ళీ వ్యవస్థగా పెడతాం. సరే మనం బతకాలని డబ్బులు అవసరమే, డబ్బులు వస్తేనే పని చేస్తాం. కానీ ఇంత అంతా ఎప్పుడు నేను కులమానం పెట్టుకోలే, డబ్బులు ఇంత సంపాదించాలంత ఎప్పుడు నేను డబ్బుల వెనకాల పరిగెత్తలే, డబ్బులు నా వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చాను. నేను ఒకటే పని వెనకాల పరిగెత్తాలని వెళ్తా. ఈ సూత్రం చిన్నప్పటికీ పెట్టుకున్నా, పని వెనకాల మనం పరిగెత్తితే అంటే దరిద్రం అనేది పోయేటట్టు పని చేయాలి. మనం పని చేస్తే నమ్ముకున్న పని, ఎవరైనా ఏ రంగమైనా తను నమ్ముకున్న పని చేస్తే డబ్బులు వెనుక మనం చాలా మంది పరిగెడతారు. అట్లా దురాశ అది ఎప్పటికైనా మనకు ఉండదు, మన వెనక డబ్బులు రావాలి, అట్లా పని చేయాలి అనేది ఒక సూత్రం నేను నమ్ముతా. 3000 సాంగ్స్ రాశారు, అందులో 2300 అయితే ఇప్పుడు మనకు యూట్యూబ్ లో ఉన్నాయి. సో ఈ అన్ని సాంగ్స్లలో మీకు ఇష్టమైన సాంగ్ ఏదన్నా? మరి అన్ని ఇష్టమైన పాటలే, అందులో మంచి అంటే జనాదరణ పొందిన ప్రతి పాట కూడా నేను ఇష్టపడి రాసిందే. అందులో కళాకారుల పాట కావచ్చు, కళాకారుల లైఫ్ మీద ఒక పాట రాసిన, ఒకటి రాగాల గువ్వ అని నేను ఒకటి ఫోక్లో సినిమా లాగా ఒకటి ప్రయోగం చేద్దామని చేసిన అప్పట్లో. మంచి అది ఒక 5 days షూట్ పెట్టి చేసిన. అది తమ్ముడు మదీన్ అద్భుతమైనటువంటి ప్రోగ్రామింగ్ చేసింది దానికి, శివ వీళ్ళందరూ మా టీం అందరం మంచిగా పనిచేసిన ఆ పాట. కానీ ఆశించినంత విజయం సాధించలే, అది కొద్దిగా బాధ అనిపిస్తుంది, తృప్తి అనిపిస్తుంది. తర్వాత ఈ మధ్యన ఒకటి మనిషి గురించి ఒక పాట రాసిన. ఇట్లా ఉన్నాయి, అంటే అన్ని ఈ టైంలో గుర్తు రాకపోవచ్చు, చాలా పాటలు ఇష్టంగానే రాసుకున్నటువంటి పాటలు. అంటే ఇప్పుడు సాంగ్స్ అనగానే మీ మైండ్లోకి ఒక సాంగ్ వస్తుంది కదా, సాంగ్ అనగానే కళాకారుల పాట గుర్తొస్తుంది. ఇప్పుడు మన యూట్యూబ్లోనే ఉంటుంది అది.
తర్వాత ఇది కూడా రాగాల గువ కూడా నాకు బాగా ఇష్టమైన పాట. ఇంకోటి చిత్రాల మనసు అనే పాట ఉంటుంది. ఓకే. వెనుకకెళ్ళి ఎవరో వెలిసినట్టు నా ఎంబాడెంబాడే నడిసినట్టు గుండెల్లో పానాలు గుంజినట్టు మళ్ళా ఎండల్లో వానల్లు కొట్టినట్టు సిత్తురాల మనసు సిత్తు బొత్తైతున్నదో నా సిత్తమంతా తానో పాతల్ల గరిగేసి గెలికినట్టు పుట్ట మన్నుతోటి ఇల్లు అలికినట్టు తాపకొక్క తీరు మారుతుంది మనసు నీ కొరకే తన్లాడుతుంది నీ అడుగు జాడలు అద్దాల మేడలు రో నువ్వు చెప్పే మాటలు పూల తోటలు రో కొబ్బరికాయలు కొడత కొండగట్టం జన్న కోడె మొక్కులు పెడతా యములాడ రాజన్న కోరమీసం పెడతా కొమరెల్లి మల్లన్న కోరుకున్న నా తోడు నిస్తీరంటే ఎదురైన దేవుళ్ళ వేడుకుంటున్నాను రో నా ఎదలోన కోవేల కట్టుకుంటున్నాను రో. ఇష్టమైనటువంటి ఒక తన కాబోయే భర్త గురించి, తను ప్రేమించిన మనిషి గురించి ఆర్ద్రతగా వాడుకున్న పాటలు కూడా రాసిన ఇట్లా. అంటే పదాలు నాకు ప్రయోగం చేయడం ఇష్టం. ఇట్లా ఇప్పుడు పాతాల గరిగే అంటే కొంతమందికి ఆ వస్తువు తెలియదు, సరే మా ఏజ్లో తెలుస్తుంది కాబట్టి ఇంకొంచెం ముందు ఏజ్లో తెలియదు. పాతాల గరిగే అంటే ఏంటిది అంటారు. అంటే బావిలో చేద బావిలో ఏదన్నా వస్తువు పడినప్పుడు కానీ బొక్కెన పడినప్పుడు కానీ ఇట్లా కొండిలు ఉంటాయి అనమాట. దాన్ని తాడుతో బయట దించి ఇట్లా అని బయట తీస్తారు. ఓ గిన్నెనా గిలాసనా బిందెనా ఏది పడినా కానీ దాంతో పాటు పైకి వస్తుంది. అలాంటి పాతల్లో గరిగే బావిలేసి తింపినప్పుడు ఎట్లయితే ఆ బుడుగులు వస్తాయి, నా మనసులో కూడా నువ్వు పాతల్లో గరిగేసి తింపినట్టు అవుతుంది. మళ్ళీ వెంటనే మళ్ళీ పుట్టమన్నుతో అలికినప్పుడు ఎంత అందంగా ఉంటుందో అట్లా ఉంటుంది. అంటే ప్రేమలో ఎట్లుంటది అంటే విరహం ఉంటది, అలజడి ఉంటది, సేమ్ టైం ఆనందం ఉంటది. సో ఇది కూడా అంతే. అంటే పాతల గరిగేసి తింపినప్పుడు అంత ఇబ్బంది అవుతుంది, నువ్వు కనిపించకపోతే బాధ అవుతుంది. వెంటనే మళ్ళీ నువ్వు గుర్తొస్తే పుట్టమనుతో అలిగి అంటూ ఇట్లా నీట్ గా సాంగ్ వింటే బాగుంది, మీనింగ్ అసలు చిత్రాల మనం సిత్తుపోతు అవుతుంది. అంటే మన ఊర్లలో ఏమంటారు, ఎండకు వేసిన పానం సిత్తుపోతు అవుతుంది అంట. అంటే నిన్ను ప్రేమించిన నువ్వు నాకు కనిపిస్తలేవు, కనిపించిన మనసు మొత్తం సిట్టు అంగడంగడైంది అంటారు. సిట్టు ఇట్లా అట్లాంటి పదాలు కూడా ఇంట్రడ్యూస్ చేసడం మంచి అనిపిస్తుంది. చివరికి మళ్ళీ ఏం కోరుకుంటుంది ఆమె, యమునాడు రాజన్న నీకు కోడె మొక్కులు పెడతా, కొండగట్టంజన్న నీకు ఇట్లా చేస్తా, కుమరల్లి మళ్ళీ నాకు కోరుకున్న నా తోడు నీవు ఉండ్రి అని చెప్పి ఎదురైన దేవులను మొక్కుతున్నా. ఊరల్లో ఇట్లా అంటారు, ఎదురైన దేవునికి మొక్కుతున్న దేవుని నావెన్నే ఇట్లా ఎందుకు అవుతుందని అనుకుంటారు చాలా మంది. అట్లా ప్రేమను అంటే ప్రేమ అంటే ఎట్లా అంటే ఇష్టపడ్డటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ప్రేమను ఎప్పుడైనా నేను దైవత్వంగా చూస్తా ఎక్కువ. అట్లా ఆ కోణంలో రాయడానికి ప్రయత్నం చేస్తాను. అన్న ఇప్పుడు ఏ పాట చూసుకున్నా కానీ సో అమ్మాయి అబ్బాయి కోసం కలలు కనడం, ఇష్టపడడం, రావడం ఇదే ఉంది అన్ని సాంగ్స్ లో ఆల్మోస్ట్. సో మీ లైఫ్ లో మీరే అమ్మాయి నన్ను ఇష్టపడడం అరే అనుకున్న సిచ్యువేషన్ ఏదైనా ఉందా? ఇష్టపడ అవన్నీ ఒక కవిగా రాసిన అంతే, కవిగా చూస్తాం కదా. ఇది కవి అంతా పక్కన పెట్టేసి అన్న ఏదో ఒక టైంలో అరే అమ్మాయి బాగుంది కదా అనుకున్న సిచ్యువేషన్ ఏదైనా ఉందా? వదిన కాకుండా ఇంకెవరన్నా వదిన చూస్తే ఫీల్ అయితే ఏం కదా వదిన కొంచెం నిజం తెలుసు. ఏం కాదు, వదిన కూడా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. మా మరదలే మేనమామ బిడ్డ. ఓకే, మేనమామ బిడ్డ. చాలా మంది నాకు ముగ్గురు మామలకు ఒకరికి ఇద్దరు పిల్లలు, అట్లా ముగ్గురు పిల్లలు ఉంటారు. అట్లా నేను కూడా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. అంటే ప్రతి ఒక్క కవి మనసులో ఏదో ఒక సిచ్యువేషన్ అనేది రాకపోతే పాట రాయడు, వస్తుంది ఏదో ఒకటి వస్తుంది, ఆ పాటకు జీవం పోస్తుంది ఆ టైంలో. అంటే అమ్మాయి మీద రాసిన పాట ఏది లేదా అన్న? ఉంటాయి కదా, ఇప్పుడు ప్రతి చెప్తున్నా ప్రతి ఒక పాట కావాలి మాకు అమ్మాయి గురించి. ఓకే, ఇప్పుడు నాకు అమ్మాయి గురించి వాడినా కదా చిత్రాల. అమ్మాయి అబ్బాయి గురించి వాడింది, అబ్బాయి అమ్మాయి గురించి వాడారు. అట్లా డ్యూయట్ సాంగ్ అట్లా రాసిన, అట్లా ఉన్నాయి అబ్బాయి మనసు కూడా రాసిన. ఇప్పుడు నేను అబ్బాయిని కాబట్టి అమ్మాయి ఫీలింగ్స్ ని చెప్పడానికి ఎక్కువ ట్రై చేస్తాను. ఇప్పుడు అబ్బాయి ఫీలింగ్స్ అబ్బాయి చెప్పడం కొత్త ఏం కాదు, వైవిధ్యం కాదు. అమ్మాయి ఫీలింగ్స్ కూడా చెప్పగలిగితే వైవిధ్యం. అంటే ఎక్కువ ప్రేమ అనగానే అమ్మాయిలు అంటే ఎక్స్ప్రెస్ ఎక్కువ చేయరు కానీ మనసులో బాగా ప్రేమిస్తారు. అంటే అబ్బాయిల ప్రేమ ఎట్లుంటదంటే బయటకు చెప్పేస్తారు ఓపెన్ గా. సో అమ్మాయిలకు అందంగా కనిపిస్తుంది. ఏదైనా ప్రకృతి అంటే అమ్మాయితో వరుస్తారు కాబట్టి, ప్రకృతి అయినా ఇప్పుడు వాటర్ అమ్మాయితో వరుస్తారు కాబట్టి అమ్మాయిల ఫీలింగ్స్ ఎప్పుడు అందంగా ఉంటాయి, అబ్బాయిల ఫీలింగ్స్ అందంగా ఉంటాయి. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఇంకొక క్వశ్చన్ అడగొద్దు అన్నట్టు అందమైన ఆన్సర్ చెప్పేసి అట్లే నేను ఒకటి అబ్బాయి ఏమందని అని ఒక పాట రాసిన, అందులో కూడా బాగుంటాయి. అంటే అమ్మాయి ఫీలింగ్స్ కూడా ఉంటాయి. అందులో ఏముంటాయంటే అబ్బాయి ఏం పడతాడు,
సింతనూతి గట్టు మీద పువ్వులేరిద్దు కాయలేరిద్దు సిన్నమామ బిడ్డకి సిన్నెలే ముద్దు వన్నెలే ముద్దు అని అబ్బాయి అంటాడు. అమ్మాయి ఏమంటది, సిక్కుడు చెట్ల మీద సిలుకాలే ముద్దు పలుకులే ముద్దు సిన్నత్త కొడుకుకు నవ్వులే ముద్దు నడకాలే ముద్దు అబ్బబ్బయే మందమే పిల్ల భూమి మీద చూడాలేదే ఇంతల్లా అరే అబ్బబ్బయే మున్నవే పిల్ల భూమికి వన్నచ్చనే నీ వల్ల ఇలా రాసిన తూర్పు నవలసిన తూర్పు నన్న పొద్దెంత అందం తువ్వాల వేసుకున్న బావెంత అందం ఇట్లా అంటే అమ్మాయి ఫీలింగ్స్ అబ్బాయి ఫీలింగ్స్ కూడా రాసిన నేను. తూర్పు ఎంత ముద్దు ఇట్లా బాగానే అమ్మాయి గురించి కూడా రాసిన. అమ్మాయి గురించి కూడా పాటలు రాసిన, సమయానికి గుర్తొస్తలే రాసిన. మనం ఇంకా మాట్లాడుకుంటాం ఫ్లోలో. ఇవన్నిటికీ మళ్ళా మంచి అంటే ఒక సంగీత సహకారం చాలా మంది అంటే ప్రాణం పెట్టి చేసారు బాగా మంది. ఇప్పుడు మధ్య కళ్యాణ్ నామదేవన్న ఇట్లా చెప్పుకోవద్దు నా పాటలకి బాగా మంది ప్రాణం పోసారు. ఓకే, ఇప్పుడు ఎవరైనా కానీ అన్న, ఇప్పుడు కొన్ని మనం సినిమా పాటలు చూసుకున్నా కానీ, సో పాట అనగానే సంగీతం నేర్చుకున్నారా, ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నారా అనే క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. కాకపోతే ఇటు జానపదం సైడ్ వస్తే అసలు ఒక్కరు సంగీతం నేర్చుకున్న వాళ్ళు ఉండరు, పాటలు మిలియన్స్ లలో ఉంటాయి. అసలు ఆ గొంతుకు మట్టి అంటే మట్టి. ఇప్పుడు నేను అన్నగారు సహజత్వం ఏపటి. ఇప్పుడు ఇళయరాజా గారు కూడా ఒక మాట చెప్తారు. ఏం చెప్తారు, ఇప్పుడు నేను కూడా వోకల్స్ నేర్చుకున్నా, ఇన్స్ట్రుమెంట్ ఏం నేర్చుకోలేదు, మరి నేను మ్యూజిక్ చేస్తున్నా. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది అట్లా ఉన్నారు. అంటే మనకు ఆ శృతి మీద ఒక నాలెడ్జ్ ఉండాలి, పర్ఫెక్షన్, ఆ నోట్స్ అర్థం కావాలి మనకు. నేను వోకల్స్ నేర్చుకున్నా, నేను ఇంటర్ అయిపోయిన తర్వాత హైదరాబాద్కి వచ్చినప్పుడే కొత్తలో నేను నేర్చుకున్నా. అంటే అట్లా అని చెప్పి పెద్ద సంగీతం నేర్చుకోవాలి. మళ్ళీ పెద్ద సంగీతం నేర్చుకుంటే అప్పుడు మనం ఏమవుతాం, మళ్ళీ కచేరీలు ఆ సైడ్ వెళ్ళిపోతాం. అందుకే నాకు ఒక గోల్ ఉంది కాబట్టి ఆ గోల్కి నిలబడినప్పుడు నేను ఎప్పుడన్నా సాంగ్ వాడితే స్టూడియోలో ఇది అపశృతి వచ్చింది, ఇది ఇట్లుందని ఎవరు క్వశ్చన్ చేయొద్దు. అంటే సాంకేతికంగా సహజత్వానికి సాంకేతికత కూడా తోడు ఉండాలి. కాబట్టి నేను నా వరకు కొంతవరకు నా సేఫ్ జోన్ అంటే నాకు కొంత, ఇప్పుడు బావిలో పడితే మనల్ని కాపాడుకోవడం ఈత ఎట్లా నేర్చుకుంటాం, మనం గజీతలా కాకుండా బయటపడే అట్లాంటి సంగీతం నేను నేర్చుకున్నా. ఇప్పటి వల్ల కూడా అంటే నేను ఒక సలహా ఇవ్వచ్చో ఇయ్యరో తెలియదు కానీ చాలా మంది మిలియన్స్ వ్యూస్ కొట్టిరు, ఓకే అదంతా మంచిదే. మనం రేపు సినిమాకు వెళ్ళినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురుతాయి. అప్పుడు కొంచెం మనకు కనీసం పరిజ్ఞానం అన్నది తెలుసుకోవాలి, శృతి మీద స్కేల్ మీద పరిజ్ఞానం అనేది కంపల్సరీ ఉండాలి. కొన్నిసార్లు నోట్స్ అంటే వాళ్ళు ఎక్కడ చెప్తున్నారు అనేది నోట్స్ భాషలో వినాలి. మనం పాట ట్యూన్ భాషలో కాకుండా నోట్స్ భాషలో విన్నప్పుడు ఏ పాటని అలవోకగా వాడచ్చు. ఇప్పుడు మన ఫోక్ నుంచి చాలా మంది వెళ్ళిర్రు అట్లా సినిమాలకి, అట్లా వెళ్ళొచ్చు. అంటే ఇక్కడికి ఆగకుండా అనుకున్న గోల్ రీచ్ అవ్వాలంటే కంపల్సరీ సంగీత పరిజ్ఞానం ఉండాలి, కొద్దిగానన్నా కొంచెం అని ఉండాలి. బిలీవ్ ఇన్ అంటే అది మన మట్టి గొప్పతనం, సహజ ప్రకృతి గొప్పతనం, అంటే మన ఆ భాషకు ఉన్నటువంటి గొప్పతనం, వాళ్ళ గొంతులకు ఉన్నటువంటి గొప్పతనం. అందరు గొప్పలే. ఇక్కడ చాలా మంది సింగర్స్ అంటే రాత్రి స్టార్ లైన్ వాళ్ళు ఉన్నారు. యూట్యూబ్ చాలా మందిని వెలుగులో తీసుకొని అంత సెలబ్రిటీ, ఇవాళ కామన్ గా ఉన్న వ్యక్తి తెల్లారు సెలబ్రిటీ అయ్యారు చాలా మంది. ఈ రకంగా యూట్యూబ్ కి కంపల్సరీ బిగ్ థ్యాంక్స్ చెప్పాలి అందరూ, కళాకారులు కవులు ఎవరైనా. ఈ సాంగ్సే కాకుండా ఇంకా మీ లైఫ్ లో ఏదన్నా పరిచయం చేయంది ఉంది అంటే ఏదైనా ఉందంటారా? ఒక సినిమా చేయాలి, నేను ఒక సినిమా నేనే డైరెక్ట్ చేయాలి. ఓకే, మంచి సినిమా తీయాలి. అంటే ఏదో తీసినా కాకుండా అబ్బా మల్లిక్ తేజ భలే సినిమా తీసి మంచి సినిమా తీసిండు, ఇది మా లైఫ్, ఇది మాకు దగ్గరగా ఉంది అనేటువంటి ఉంది నా దగ్గర. ఒక పెద్ద ప్రాజెక్ట్ మంచిగా ఉంది, దానికి కసరత్తులు కూడా నడుస్తున్నాయి. చేస్తా, కొద్దిగా సమయం పడుతుంది కానీ చేస్తా. అంటే ఈ పాటలే కాకుండా ఇప్పుడు మేము సినిమా కూడా చూడబోతున్నాం. నా టార్గెట్ అదే, ఇంకా సినిమా తీసినాకనే చచ్చిపోతా. అప్పటిదాకా పెద్ద టార్గెట్ పెట్టుకున్నారు అయితే. సో మంచి అయినా చెడైనా ఇందులోనే ఇంకా పాటే అంతే. కళారంగం తప్ప వేరే పని రాదు నాకు, వేరే ఏం చేయరాదు. చిన్నప్పుడు చేసిన నేను, అంటే ఎదిగే టైంలో కూలి పని చేసిన, ట్రాక్టర్ పనికి పోయినా, నాగలు దున్నినా, నారేసిన, ఒడ్లు చెక్కిన, నేను చేయని పని లేదు. గొర్రెలకు పోయినా, మేకలకు పోయినా, గుట్ట కట్టెలకు పోయినా, హార్డ్ వర్క్ బాగా చేసిన. ఇక కొంచెం ఇందులో ఇక బ్రేక్ వచ్చి ఇందులో బిజీ అయిన తర్వాత ఇప్పుడు నాకు ఇప్పుడు ఈ పని ఏదైనా ఒక టైంలో అంటే మీరు అడగొచ్చు, అంటే ఏదైనా ఒక టైంలో ఎప్పటికి మీ టైం నడుస్తుందా, ఒక ఏజ్ వచ్చినాక మీ టైం అయిపోయి ఇంకోరు వస్తే ఎట్లా అంటే, ఇప్పటికైతే నేను క్యాసెట్ రంగం నుంచి ఇప్పటిదాకా ఎక్కడ నేను ఆగలేదు. నా జర్నీ అయితే పాట, ప్రజలు, బ్రేక్ రాలేదు కాబట్టి మీకు అంత కాన్ఫిడెన్స్. అలాంటి సందర్భము రాదు నా లైఫ్ లో. వస్తే మళ్ళీ నేను తిరిగి ఆ పనులన్నీ చేసుకుంటా. మళ్ళీ నాకు వచ్చిన పనులన్నీ ఉన్నాయి, ఇటు బ్రేక్ వస్తే అటు. ఓకే, సో ఆప్షన్ ఉంది,
ఆప్షన్ అనేది నేను ఖచ్చితంగా ఏం పెట్టుకోలే. నిజంగా అలాంటి పరిస్థితి వస్తే రాదు అనే మొండిగా నేను చెప్తాను, అలాంటి పరిస్థితి తెచ్చుకోను. నేను ఎప్పటికీ ట్రెండింగ్ ఇంత ఇష్టపడుతున్నారంటే అలాంటి పరిస్థితి రాదు. ఎందుకంటే పాట నేను అంత తపస్సులాగా చేస్తా కాబట్టి పాట కూడా నన్ను విడిచిపెట్టిపోదు. ఓకే అన్న, ఇప్పుడు మీరు డిగ్రీ చేశారు, సాంగ్స్ కాకుండా ఇన్ కేస్ సాంగ్స్ సైడ్ రాకపోతే, సో స్కూల్లో ఉన్నప్పుడు అరే నువ్వేమవుతావురా అని ఒక 10 మందిని పిల్లల్ని అడిగినా కానీ నేను పోలీస్ అవుతా, నేను డాక్టర్ అవుతా, నేను అదైతే ఇదైతే ఏదో ఒకటి చెప్తారు. సో అట్లా మీకేది ఉండేది? అసలు ఈ సాంగ్స్ వైపు రాకపోతే ఏమయ్యేవారు? అసలు అట్లా చెప్పగానే పోదు మా సార్లతో, అసలు ఏమవుతారా నేను సినిమా రైటర్ అయినా అని చెప్తుంటే ఏంది అంటుండే వాళ్ళు. ఓకే, సినిమా రైటర్ అయితే, సినిమా సింగర్ అయితే, సినిమా మ్యూజిక్ చేస్తే ఇట్లా చెప్పేటోని. అంటే ఆ ఏజ్ లోనే సినిమా అదంతా అసలు ఎట్లా పిచ్చి అంత చిన్నప్పటికెళ్ళి. అంటే చిన్నప్పటి నుండి సినిమాలు చూసేవాళ్ళు? చిన్నప్పటికెళ్ళి విపరీతంగా సినిమా. ఒక్క రోజు నేను 4 సినిమాలు చూసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు టైం చూస్తలేదు. అట్లా అంటే సినిమాలు చూసి చాలా మంది ఏమనుకుంటారంటే వీడు సినిమాలు చూస్తుండు, షికార్లు, హోటల్ పోన తిరుగుతుండు అని అనుకుంది. నేను సినిమాలో మంచిని గ్రహించటం అనమాట. వీళ్ళు సినిమా ఎట్లా తీస్తుండ్రు, ఇలా పాటలు ఎట్లా వాడినరు, ఈ కోణంలో చూస్తుంటే. ఓకే, మరి ఫస్ట్ పాట వాడి అంత సక్సెస్ అయ్యి మీకు అవార్డు వచ్చింది. దాని తర్వాత ఇంట్లో ఏమన్నారు మరి? అంటే సాంగ్స్ వైపే వెళ్తా నేనంటే అరే ఒక పాట వాడినావు చాలు ఉండు అనేసి అన్నారా, లేదు ఇంకా పాడు అనేసి అన్నారు? అంటే బయట వాళ్ళు అన్నారు. బయట వాళ్ళంటే ఇప్పుడు మా బంధువులు కానీ, ఊర్లో వాడకట్టలు వీళ్ళు అన్నారు తప్ప మా ఇంట్లో మా అమ్మ కానీ, మా తాత వీళ్ళు ఎప్పుడు కూడా అట్లా అనలే. అసలు నన్ను ఎప్పుడు వాళ్ళు నేను సంతోషంగా ఉన్నప్పుడు చూసి సంబరపడతారు, నేను బాధలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నాకంటే ఎక్కువ విన్నంటి ప్రోత్సహిస్తారు. నేను ఏం చేస్తున్నాను అది అసందర్భం. అంటే బయట వాళ్ళకు నేను చేసేది నెగిటివ్ కనిపించినప్పటికీ కూడా మా వాళ్ళకి ఒక నమ్మకం అన్నట్టు, వీడు కంపల్సరీ అనుకున్నది సాధిస్తాడు అనేది ఒక మొండి పట్టుదల ఉన్నది, తప్పు చేయడు అనేది ఒకటి మా వాళ్ళకి ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉంది కాబట్టి నన్ను బాగా ఎంకరేజ్ చేస్తారు. అమ్మ తాత కాకుండా, సో తాత తర్వాత అమ్మ మీకు ఎంకరేజ్ చేసిందంటే వైఫ్, తర్వాత ఫ్రెండ్స్ కానివ్వండి. సో అలా కాకుండా ఇంకెవరైనా వచ్చి అరే నువ్వు మంచిగా వాడుతున్నావు అని, సో ఒక్క మూమెంట్ ఒక్కసారి కలిసినా గానీ ఒక బెస్ట్ మూమెంట్ అనుకున్న పర్సన్స్ ఎవరైనా ఉన్నారా? సుద్దాల అశోక్ తేజ్ సార్, సినిమా రైటర్ అశోక్ తేజ్ సార్ అని చెప్పి. అశోక్ తేజ్ సార్ నా లైఫ్ లో ముఖ్యమైనటువంటి వ్యక్తి. తన ప్రోత్సాహం బాగుంటా, అంటే నన్ను ఒక రాయాలనే కళ ఉన్నప్పుడు, పాడాలనే కళ ఉన్నప్పుడు దాన్ని బలోపేతం చేసినటువంటి వ్యక్తి తనే. అంటే సినిమా అంటే ఇట్లుంటది, నువ్వు చూసినంత అందంగా ఉండదు, ప్రాక్టికల్ గా ఇట్లుంటది, పాట అంటే ఇట్లుంటది, ఇది ఇట్లుంటది అని మొత్తం చెప్పిన వ్యక్తి అశోక్ తేజ గారు. తర్వాత మళ్ళా నేను యూట్యూబ్ ఈ సాంగ్స్ ఇవన్నీ విన్న తర్వాత గద్దరన్న దగ్గర తీసి పిలుచుకొని మళ్ళా నువ్వు మట్టిలోకి వెళ్ళి తీస్తావు, పదాలను బాగా తీస్తావు, నువ్వు బతికిన రోజులు మళ్ళీ 100 ఏళ్ళు ఉపయోగపడే సాహిత్యాన్ని తీయాలి ఇట్లా చెప్తుండే. తర్వాత అందశ్రీ అన్న కావచ్చు, తర్వాత మొన్న లేటెస్ట్ చంద్రబోస్ అన్న కూడా ఒక పాట విని ప్రత్యేకంగా ఇంటికి పిలిపించుకొని చాలాసేపు మాట్లాడి ఒక్కొక్క పదాన్ని ఇంత అద్భుతంగా రాస్తున్నావు, నేను కూడా నాకు ఎలాంటి అవకాశం వచ్చినా నిన్ను కూడా పిలిచి అందులో భాగస్వామ్యం చేస్తా, ఖచ్చితంగా చేసేంత గొప్పగా రాసినావు నువ్వు, ఇవన్నీ ఇంత అద్భుతంగా ఎట్లా రాయగలుగుతున్నావు అని తను కూడా బ్లెస్ చేసిండు. ఇట్లా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు, ఇట్లా అందరు ఎంకరేజ్ చేసిండ్రు, ప్రతి ఒక్కరు అందరూ ఏదో ఒక సందర్భంలో ఎంకరేజ్ చేస్తేనే ఇక్కడ దాకా వచ్చిన. అంటే సంకల్పం నాది కావచ్చు, దాని చుట్టూ చాలా మంది సపోర్ట్ ఉన్నది. సో ఒకరు ఎదుగుతున్నారు అని అంటే అరే వీడికి ఇంత మంచిగా చేస్తున్నాడు అని శత్రువులు కూడా ఉంటారు. అయితే నార్మల్గా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా స్కూల్లో మాట్లాడుకున్నా కానీ సో మంచిగా చదివితే ఇది చదవద్దు అన్నట్టు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. సో అట్లా మీకు ఎవరైనా మీరు ఎదుగుతున్న టైంలో కానివ్వండి, లేదా ఏదైనా సాంగ్స్ విషయంలో కానివ్వండి, అట్లా సాంగ్స్ రాకుండా చేయడం, ఎందుకు తనకి ఇవ్వడం అన్నట్టు ఏదైనా జరిగిందా అన్న? రాకుండా చేసినా గానీ కాలం ఆపలే దాన్ని, చేసిండ్రు కావచ్చు చాలా మంది. ఒకవేళ చేసినా నేను వాళ్ళని శత్రువులుగా భావించలే ఎప్పుడు కూడా. అంటే నన్ను చూసి వీడేంది మైనస్ లో ఉండి ఇక్కడ దాకా వచ్చిండని ఓర్వలేని వాళ్ళని కూడా నేను శత్రువుగా భావించలే. వాళ్ళు ఎప్పుడు ఒక క్షణం నాకు తెలుస్తుండే చూస్తుంటే, మళ్ళీ ఇంకొక క్షణం మర్చిపోయి నేను మళ్ళీ స్నేహితుడిగానే భావించిన ఎవరినైనా. అట్లా నేను ఎవరిని అంటే అట్లా పెట్టుకుంటే నాకు ఒక ప్రమాదం ఏముంటుందంటే వాళ్ళ గురించి ఊరికే ఆలోచించాల్సి వస్తుంది. ఆ టైం అట్లా వృధా చేసే బదులు నా పని మీద నేను ఫోకస్ చేస్తే నా టార్గెట్ అనేది రీచ్ అయితే ఉంటే రేపు వాళ్ళే మారుతారు. కాలం చాలా మంది మారుస్తుంది, మనం మార్చాల్సిన అవసరం లేదు. ఇట్లా నేను బాగా నమ్ముతా. నాకు ద్రోహం చేసిన వాళ్ళైనా, ఉదాహరణకు నాకు పాట రాకుండా చేసిన వాళ్ళైనా, నా పాట రాస్తుంటే చిన్నప్పటికెళ్ళి ఎదుగుతుంటే ఊర్వలేని వాళ్ళు కూడా
ఉన్నప్పటికి కూడా ఉన్నారట అనుకుందో తప్ప ఉన్నారు అని నేను ఖచ్చితంగా వాళ్ళని ఉన్నప్పటికి కూడా ఫిక్స్ చేసుకోకపోదు. ఎందుకంటే Okay. వాళ్ళ కోసం నేను సమాధానం కాలం చెప్తుంది మనం ఎందుకులే అని నేను నా పని మీద వెళ్ళిపోతుంటే ఇప్పటికి కూడా నేను అందరినీ నా మిత్రుల్ని భావిస్తా. ఇక వాళ్ళు నన్ను శత్రువుగా భావిస్తారంటే నేను వాళ్ళకి ఏం హాని చేయను. ఒకవేళ చేసుకుంటే ఈర్ష్యతోనో లేకపోతే ఈగోతోనో ఇట్లా వీటి వల్లనే అసూయతోనో ఉంటారు కావచ్చు తప్ప నేనైతే ఎవరిని అట్లా భావించను. మల్లిక్ తేజ అంటే ఒక పాజిటివ్ వైబ్ ఉన్నదన్న ప్రతి ఒక్కరికి కూడా. ఏదన్నా మనం వీడియో ఓపెన్ చేసినా కానీ ఎంత మంచి నార్మల్గా ఇప్పుడు కొంతమంది ఇట్లా కామెంట్స్ వస్తున్నాయని ఏడ్చే వాళ్ళు కూడా ఉన్నారు అనుకోవద్దు, కానీ అట్లా కాకుండా సో ప్రతి ఒక్కటి కూడా పాజిటివ్ కామెంట్ అన్న, మీకు సపోర్ట్ చేస్తాం, మీ సాంగ్స్ బాగుంటాయి, మీ వాయిస్ బాగుంటాయి. నేను అసలు నార్మల్ గా సెర్చ్ చేస్తుంటే ఒక్కటన్నా నెగిటివ్ ఉంటదేమో, ఇంటర్వ్యూలో అడుగుదామంటే ఎక్కడా నెగిటివ్ లేదు అసలు. అంతే చెల్లి, నేను నా జీవితం ఎట్లుంటుందో నేను తెరపైన అంతే అట్లే ఉంటుంది నాది. ఒకటి తీరు ఉండదు. నేను ఓపెన్గా నేను దాదాపు అంటే ఎవరికి మేల్ చేస్తున్న చేయను పక్కన పెడితే కీడైతే చేయను. నేను వెళ్ళే దారిలో నా వంతుకి ఏదైనా కావాలంటే చిన్న చేస్తా కావచ్చు. నాకు కొంతమంది చేస్తేనే నేను ఇక్కడ దాకా వచ్చినా కాబట్టి నాకన్నా చిన్న వాళ్ళని అడిగితే చేస్తా కావచ్చు, కానీ కీడు మాత్రం చేయను తప్పకుండా. కాబట్టి అందువల్ల నేను అక్కడ ఎట్లా ఉంటానో తెరపైన అట్లే ఉంటుంది. నా పాట ఎట్లుంటుందో, నా మాట ఎట్లుంటుందో, నా వ్యక్తిత్వం కూడా అట్లే ఉంటుంది. సో కాబట్టి కామెంట్లు మీరు అన్నట్టు కొంతమంది ఎవరన్నా నెగిటివ్ ఒకవేళ ఎవరో ఒకరు పెట్టినా కానీ నాకు తెలిసి అసూయతోనే పెడతారు తప్ప వాళ్ళకి వేరే ఉద్దేశం అయితే ఉండదు. అది వాళ్ళ సరే, అది నేను చెప్తున్నా కదా, నెగిటివ్ కూడా నాకు పాజిటివే, అట్లేం లేదు. ఓకే, సో ఎప్పుడైతే నెగిటివ్ ని తీసుకుంటామో అంతే నేను తీసుకోను నెగిటివ్ అసలు తీసుకోను. కాసేపు బాధపడతా ఉంటుంది ఎవరికైనా. మనిషి అన్నప్పుడు మనకు కూడా ఒక మనసు ఉంటుంది కాబట్టి మన లోపల కూడా ఒక చిన్న కామన్ మ్యాన్, ఒక రైటర్, సింగర్ అనే కాకుండా సగటు మనిషి ఉన్నప్పుడు బాధపడతాం కొద్దిగా. వెంటనే మళ్ళీ నేను దాన్ని మర్చిపోతా, ఇడిచిపెడతా. మర్చిపోవడం కానీ ఇడిచిపెడతా, పట్టించుకోండి ఎందుకు అన్న విధంగా. ఓకే, నన్ను బలంగా తయారు చేసేటువంటి అంశాలని గుర్తుపెట్టుకుంటా ఎక్కువ. నన్ను బలహీనపరిచేటువంటి అంశాలని అసలు నేను గుర్తు కూడా తెచ్చుకో. అన్న ఇప్పుడు మీరు సాంగ్స్ రాస్తున్నారు, మీతో పాటు చాలా మంది సాంగ్స్ రాసే వాళ్ళు ఉన్నారు. అంటే ఏదైనా మిస్ అయినప్పుడు, ఇప్పుడు ఒక యాక్టర్ ని తీసుకుంటే ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నప్పుడు అరే ఆ సీన్ నేను చేస్తే బాగుండేమో, అక్కడ నేనుంటే బాగుండేమో అనుకుంటారు. అట్లనే డాన్సర్స్ విషయంకి వచ్చినా కానీ ఆ సాంగ్ నేను చేస్తే బాగుండు అనుకుంటారు. మరి మీరు మీ లైఫ్ లో ఏదైనా సాంగ్ అరే ఈ సాంగ్ బాగుంది కదా, నేను ఎందుకు రాయలేదు ఇట్లా అనుకున్న సాంగ్ ఏదైనా ఉందా? ఉంటాయి. కొన్నిటి నుంచి స్ఫూర్తి కూడా పొందుతాం మనం. ఓకే, చాలా సాంగ్స్ అట్లా ఉన్నాయి. ఇప్పుడు సినిమా సాంగ్స్ కావచ్చు, నేను అంటే కొన్ని దాదాపు ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్కటి స్ఫూర్తి పొందుతారు. అట్లా పొందిన సందర్భాలు ఉన్నాయి. అరే ఈ పాట అద్భుతంగా రాసిండు, ఇట్లాంటి పాట మనం ఎందుకు అంటే అట్లాంటి పాటనే మళ్ళీ చేయాలని కోరుకోను నేను. ఇన్ని సంవత్సరాలల్లా ఇంత టైం ఉంది కదా, మనం అలాంటిది ఎందుకు చేయలేకపోయినాం అనుకొని వెంటనే నాకు అట్లా అనిపిస్తే వాళ్ళకి ఫోన్ చేసి అభినందిస్తా. ఫస్ట్ అభినందించి మళ్ళీ అలాంటిది చేయాలని కోరుకోను. మళ్ళీ నేను ఇంకొక కోణంలో వెళ్ళిపోతాను మళ్ళీ. అట్లా చాలా మంది మన ఫోక్లో మస్తు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మిత్రులు ఇప్పుడు అంటే నా ఏజ్ ఉన్నటువంటి రైటర్లు చాలా మంది ఉన్నారు. మాట తిరుపతి కావచ్చు, బుర్ర సతీష్ మిత్రుడు, మన మైపాల్, ఓరుగంట శేఖర్, పొద్దుపొడుపు శంకర్, మానకోటి ప్రసాద్, ఇట్లా బాగా మంది. అంటే ఎవరి శైలి వాళ్ళు అద్భుతంగా రాస్తారు. ఒకరి నుంచి ఒకరు స్ఫూర్తి పొందుడే ఇక్కడ ఎవరైనా. మన ముందు తరం కవుల నుంచి కూడా స్ఫూర్తి పొందుతాం. మన సమకాలికులు కూడా ఏం రాస్తుండ్రో అబ్జర్వ్ చేస్తాం. ఎవరైనా చేస్తూ స్ఫూర్తి పొందడం తప్పలేదు. అంటే తనేం రాస్తుండు, మనం ఏం రాస్తున్నాం, తనేం రాస్తుండు పరిశీలించడంలో తప్పలేదు. దాని నుంచి ఒకటి ఎవరైనా ప్రతి ఒక్కరు నేర్చుకుంటూనే బాగుంటుంది. ఎంత ఎదిగినా నేర్చుకుంటూనే ఉండాలి. అప్పుడే నిత్యం ట్రెండింగ్ లో ఉంటాం. మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఇది కాకపోతే ఇంకేమవుతామంటే ఇలాంటి ఆలోచనలు లేనప్పుడు ఇది కాకపోతే ఇంకోటి ఏం కాకుండా అయిపోతాం. ఇట్లా ఎప్పటికప్పుడు పరిశోధన చేస్తూ పరిశీలించుకుంటూ వెళ్ళిపోతే నిత్యం ట్రెండింగ్ లో ఉంటారు ఎవరైనా. ఇదే సక్సెస్ సూత్రం. దీన్ని అబ్జర్వ్ చేయక అన్ని నాకే వస్తాయి అనుకుంటే పడిపోతారు ఎవరైనా. అట్లా సో ట్రెండింగ్ అని అన్నారు కాబట్టి సో ఏ సాంగ్ చూసుకున్నా అది ట్రెండింగ్ లో ఉండాలి. మల్లిక్ తేజ అంటే ట్రెండింగ్ లో ఉండాలి. ఉంగురం సాంగ్ కూడా ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది సాంగ్ అయితే. సో ఒక్కసారి ఆ సాంగ్ మాకు వినిపించండి అన్న. ఊరెనక దున్నిచ్చి ఉల్లి నాటేసి ఉంగూరమే రంగైన రామ్లాల టుంగూరమే, అరే ఉంగూరమే రంగైన రామ్లాల టుంగూరమే, సెరుగెనక దున్నిచ్చి సెరుకు నాటేసి ఉంగూరమే రంగైన రామ్లాల టుంగూరమే, అరే ఉంగూరమే రంగైన రామ్లాల టుంగూరమే, సెరుకు కుసెయ్యెత్తి మంచలే ఇచ్చి మంచ మీద సెల్లెల్లు కావళ్ళు గాసి కావళ్ళతో కంటి పాపళ్ళు అలిసి పాపళ్ళ సూపుల్ల పంటల్లు మెరిసే ఉంగూరమే. చాలా బాగుంటది సాంగ్. అసలు ఆడబిడ్డలు బతుకమ్మల దగ్గర బాగా ఆడి హిట్ చేశారు.
ఆడబిడ్డలకు వందనాలు చెప్పాల్సిందే ఈ పాటకు. ఓకే, నాకు ఒక చిన్న డౌట్ అన్న. చెప్పు. సింగర్స్ అనగానే ఫస్ట్ సాంగ్ ఆడేటప్పుడు కళ్ళు మూసుకుంటారు. ఈ క్వశ్చన్ నాకు ఎప్పటి నుంచో ఉన్నది. ఇప్పటికీ కొంతమంది సింగర్స్ ని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా వాళ్ళని అబ్జర్వ్ చేస్తే ఏదైనా సాంగ్ పాడండి అంటే కళ్ళు మూసుకొని కథం అది వెళ్ళిపోతుంది. ఎందుకు అసలు ఎందుకు కళ్ళు మూసుకుంటారు? అంటే మనం ఏదైనా కానీ ఒక ధ్యానంగా పనిచేసినప్పుడు కళ్ళు మూసుకుంటే ఏమవుతుందంటే అందులో పరాకాయ ప్రవేశం చేస్తారు. అంటే లిరిక్స్ కానీ లేకపోతే అందులో సబ్జెక్ట్ కానీ ఆత్మ ఆ ఫీల్ రావడానికి ఆస్కారం ఉంటుంది. మనం అంటే దృష్టి అనేది ఇక్కడ ఉండొద్దు. ఇక అన్ని ఒక దగ్గర తీసుకొచ్చి ఒక తపస్సులాగా చేస్తేనే అది అద్భుతంగా వస్తుంది ప్రెజెంటేషన్. కాబట్టి కళ్ళు మూసుకుంటారు. కళ్ళు మూసుకుంటే ఒక తపస్సులోకి వెళ్ళిపోయినట్టుగా, అంటే అదే అక్కడే ఉంటారు, అలా పాటలోనే ఉంటారు. అంటే ఇట్లా కనిపిస్తుందా మీకు ఆ సాంగ్? కనిపిస్తుంది. అంటే ఒక ఇమాజినేషన్ అలా వెళ్ళిపోతారు. ఇక ఈ పక్కన ఉన్న కెమెరాలు నువ్వు కానీ తర్వాత ఇవి అన్ని ఏవి గుర్తుండవు. ఇంకా వెళ్ళిపోతేనే ఆ పాటకు న్యాయం చేస్తారు. అందుకని కళ్ళు మూసుకుంటారు. మంచిగా తపస్సు అంతే. ఇక సో ఒక సాంగ్ తర్వాత ఒక సాంగ్ ట్రెండింగ్ లోకే వస్తుంది. ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే మనకి జానలిరి గారు చేసిన సాంగ్ కూడా ట్రెండింగ్ లో ఉంది. 12. సో ఆ సాంగ్ కూడా ఒకసారి మాకు 1200 రాయిరెడ్డి నువ్వు పైలంగా ఇత్తివే రాయిరెడ్డి, బొంబాయి కోతివే రాయిరెడ్డి, నువ్వు రన్వోను కత్తివే రాయిరెడ్డి, కూలికైన కొత్తలు రాయిరెడ్డి, కూరాడుకుండల్లాతే రాయిరెడ్డి, అంకిచ్చి పొంకిచ్చి రాయిరెడ్డి, బతుకు వంగట్ల ఒత్తిడ రాయిరెడ్డి రాయిరెడ్డి. 1200 రాయిరెడ్డి నువ్వు పైలంగా ఇత్తివే రాయిరెడ్డి, అరే దుడ్డ నమ్మిన కొత్తలు రాయిరెడ్డి, నువ్వు దుబాయ్ల వెడితివిర రాయిరెడ్డి, అరే దుబాయ్ల దుబ్బవల రాయిరెడ్డి, దుమ్ముదాము చేసత్తివిర రాయిరెడ్డి, నీ చెత్తకు చెరువు పట్ట రాయిరెడ్డి, నువ్వు చెప్పు తినకపోతివి రాయి రాయిరెడ్డి, ఏడ పని చేస్తావురా రాయిరెడ్డి, నువ్వు ఎట్లా పోగొత్తావురా రాయిరెడ్డి రాయిరెడ్డి. 1200 రాయిరెడ్డి నువ్వు పైలంగా తిత్తివే రాయిరెడ్డి, బొంబాయి కోతివే రాయిరెడ్డి, నువ్వు రన్వోను కత్తివే రాయిరెడ్డి రాయిరెడ్డి. చాలా బాగుందన్న. సో ఈ సాంగ్ అయితే చాలా అంటే సీరియల్ వాళ్ళు కానీ మూవీ వాళ్ళు కూడా రీల్స్ చేశారు, బాగా మంది చేశారు. ఇప్పుడు రీసెంట్ టైమ్ లో చూసుకుంటే ఫోక్ రీల్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి వాళ్ళ ఇన్స్టా అకౌంట్ లో కూడా. అసలు ఏంటి మూవీ సాంగ్స్ ఎవరు చేయరా, ఇంకా ఫోకేనా? రాను ఫోక్ ఎక్కడికి వెళ్ళిపోయేలా ఉంది, వెళ్ళిపోయి ఇంకా వేరే లెవెల్ కి వెళ్ళిపోతుంది. శాసిస్తుంది. ఇప్పుడు సినిమాల పాట ఉంటుంది కంపల్సరీ. పెద్ద పెద్ద మీడియేటర్లు కూడా ఫోక్ సాంగ్ ని పెడుతున్నారు, తర్వాత భాష పెడుతున్నారు. సో మూవీలో కూడా ఒక ఫోక్ సాంగ్ ఉండేలా చూసుకుంటున్నారు. ఒకప్పుడు ఒక సినిమాలో ఐటమ్ సాంగ్ ఉంటే హిట్, ఇప్పుడు ఒక సినిమాలో ఫోక్ సాంగ్ ఉంటే హిట్ అవుతుంది. ఇప్పుడు పెద్ద పెద్ద మీడియేటర్లు కూడా వాళ్ళు రెగ్యులర్ చేసే మెలోడీస్ లో కూడా ఫోక్ ను మిక్స్ చేస్తున్నారు కంపోజిషన్. అట్లా ఫోక్ అనేది శాసిస్తున్నది. అంటే ఫోక్ అనే హిట్ ఫార్ములా అయిపోయింది. ఇప్పుడు ఇంతమంది ఫోక్ సింగర్స్ ఉన్నారు కదన్న. సో ఫస్ట్ మూవీ సింగర్స్ గురించి మాట్లాడుకునే ముందు ఫోక్ సింగర్స్ లో మీకు ఎవరు ఇష్టం అన్న? ఎవరు ఒకరని కదా, దాదాపు అందరూ ఒకరి పేరు చెప్పాలి. ఇప్పుడు ఎవరు ఒకరి పేరు చెప్తే వాళ్ళ పేరు చెప్పారు, నా పేరు చెప్పలేదు. లేదు అంటే ఒక్కళ్ళ పేరు చెప్పి నేను ఒకళ్ళ దగ్గరనే ఆగిపోతే ఒకళ్ళ పేరు చెప్తాం. దాదాపు అందరు ఇష్టం. ఒక్కొక్కళ్ళ గొంతు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది కాబట్టి అందరు రాణించారు. ఇక్కడ గొంతు బాగాలేకపోతే ఎందుకు ఉందరు ఇక్కడ ఎంతమంది? ఒకళ్ళు బాగుంటే ఒకలే ఉంది. అంటే సో మనం ఒక 10 మంది విన్నా గానీ మనకు ఒక్కరిదే నచ్చుద్ది కదా. అంటే అరే భలే పాడారు సాంగ్ అన్నట్టు కూడా. ఒక్కొక్క దాంట్లో ఒకళ్ళు మెలోడీ బాగా పడతారు, ఒకళ్ళు ఫాస్ట్ బీట్ బాగా పడతారు. ఇక మీరు ఎక్కడ దొరకట్లేదు, ఎంతే దొరకట్లేదు. అందరు అద్భుతమైన సింగర్లే. ఇప్పుడు ఉన్నటువంటి సింగర్లలో అందరు అద్భుతమైన సింగర్లే. మంచిగా ఇప్పుడు మేల్ సింగర్లు కూడా అద్భుతమైన సింగర్స్ ఉన్నారు, ఫీమేల్ సింగర్స్ కూడా అద్భుతంగా ఉన్నారు. అందరూ గ్రేటే. నాకు తెలిసి మేల్ అని అంటే సో ఫస్ట్ మీ పేరు గుర్తొస్తుంది. ఫీమేల్స్ అంటే చాలా మంది ఉన్నారు, మేల్స్ కంటే ఫీమేల్స్ ఎక్కువైపోయారు ఇప్పుడు సింగర్స్. ఎక్కువైపోయారంటే ఎప్పుడైనా పాటను అంటే మేల్ గొంతులో కంటే ఫీమేల్ గొంతులో వినడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు. ఎందుకనంటే ఇక అది అంటే మన ఈ భూమి మీదనే అలాంటి సందర్భం మొదటి నుంచి. అంటే ప్రకృతి చెప్పిన ఎంత, ప్రకృతి అంటే అమ్మాయి, గోదావరి అంటే అమ్మాయి, భూమి భారత మాత అంటే అమ్మాయి, ప్రతిదీ అమ్మాయి. అబ్బాయిలు వెళ్ళలేదు, అబ్బాయి వెళ్ళరు, నిప్పున అబ్బాయి అగ్గిదేవుడు అంటారు అంతే. ప్రతిదీ ఒక గాలిని అంటారు మా అంటే ఎక్కువ ముఖ్యమైనటువంటి ఒక శ్రావ్యమైనటువంటి ఒక మధురమైనటువంటి అంశాలు గుర్తొస్తే అమ్మాయిల పేర్లు ఉంటాయి ఎక్కువ. సో అమ్మాయి గొంతులో నుంచి వెళ్ళి వచ్చినటువంటి పదాలు తొందరగా ఫస్ట్ మనసుకు తాకుతాయి కాబట్టి ఎక్కువ అమ్మాయి వెర్షన్ ఎక్కువ హిట్ అవుతాయి. అబ్బాయిలు కూడా ఏం తక్కువ లేరు, రాణిస్తారు. మస్తు మంది చాలా మంది ఉన్నారు, ఇండివిజువల్ చాలా మంది ఉన్నారు. సో మూవీస్ లో ఎవరు ఇష్టం అన్న మరి మీకు? మూవీస్ లో సింగర్ అంటున్నారు. జేసుదాస్ కు నేను బిగ్ ఫ్యాన్. నేను జేసుదాస్ తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు అంటే ఎవరికైనా ఇష్టమే, నాకు కూడా ఇష్టమే. బాలసుబ్రహ్మణ్యం గారితో నేను ఒక పాట పాడించిన అదృష్టం కూడా నాకు దొరికింది. ఒక సాంగ్ పాడించిన సాయిబాబా సాంగ్. ఒకసారి అది 2 లైన్స్ మాకు.
మన్నించుమయ్యా బాబా, నన్ను మన్నించుమయ్యా బాబా, నీ దరిని విడిచి నానే నానా దుర్జనుడనైతినయ్యా, మరుల జరులలో మరుల జరులలో మలినమైతినయ్యా బాబా బాబా బాబా, నీ మనసే తాననా, ఓ సాయి సాయి సాయి, నీ పలుకే మనసుకు హాయి. ఈ పాట పాడిండు. తనతో ఈ పాట పాడించేటప్పుడు నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తుంది. తను ఇప్పుడు ఇక్కడ భూమి మీద లేడు, కానీ అంటే గొప్ప వాళ్ళు ఎందుకైతారు అనేదానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా గొప్ప వాళ్ళుగా ఎదగాలని చెప్తాను. ఎందుకంటే నేను పాట పాడించేటప్పుడు చెన్నై వెళ్ళిన తర్వాత నాకు ఎప్పుడు గుర్తుంది, తను పాడుతున్నాడు, నేను ట్రాక్ ఇచ్చాను, పాడుతున్నాడు, నేను కూర్చుంది. ఇప్పుడు పెద్ద మన పాట పాడేదే గొప్ప, మనకు ఒక భయం ఉంటుంది. అంటే అప్పుడు ఒక ఆనందం, గర్వం అన్నీ ఉంటాయి. అప్పుడు అబ్బా ఎంత పెద్ద అయినా నా పాట పాడుతున్నాడు ఇట్లా అని. అది లిరిక్స్ మా వనమాల చంద్రశేఖర్ గారు రాశారు సారు. అయితే పాడిపిస్తున్నా, తను పల్లవి పాడిండు, కంటిన్యూగా పాడుతున్నాడు. అయిపోయింది. బాబు నువ్వేం చెప్తలేవు ఏంది అని అడిగింది నన్ను. ఏం చెప్తున్నా అంటే సార్ అని అన్నా ఇట్లా. అప్పటికి నేను వేరే ధ్యానం, నాకు పాట పాడుతుంటే ఇంత అదృష్టం అని అనుకుంటున్నా ఎక్కడో లోకంలో. సార్ అనేసరికి ఏం చెప్తలేవు ఏంది బాబు అంటే, సార్ మీరు నా పాట పాడడమే అదృష్టము, నేను అదే లోకంలో ఉన్నా, మైమర్చిపోతున్నా, ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నా అని అంటే, లేదు నువ్వు చెప్పాలి, నువ్వు కంపోజర్, నేను సింగర్ అంటే, లేదు సార్ మీరు ఎన్నో పాటలు పాడినారు కదా, మీరు ఇట్లా అంటే ఒక మాట ఏమంటారు సార్ గొప్పగా, నేను ఎంత గొప్ప సింగర్ కావచ్చు, ఎన్ని వేల పాటలు పాడినా కావచ్చు, లక్షల వేదికల మీద పాడినా కావచ్చు, కానీ ఈ పాటకు సృష్టికర్త హీరో నువ్వు ఇక్కడ. సో నువ్వు చెప్పినట్టు నేను పాడాలి, అప్పుడే పాటకు న్యాయం జరుగుతుంది. ఇక్కడ హీరో నువ్వే, ఇక్కడ పాటకు అంటే కంపోజర్ లిరిసిస్టే హీరో అని ఒక గొప్ప మాట్లాడండి ఆయన. నాకు కళ్ళల్లో వాటర్ వచ్చి ఇంక అసలు ఆగలే. అంటే మహానుభావులు, వట్టినే మహానుభావులు గారు కేవలం ప్రతిభనే కాదు, వ్యక్తిత్వం కూడా అట్లా ఉండాలి అనేది. అంత ఎదిగినగా ఆయన నేల మీదనే మాట్లాడిండు. ఆయన ఆకాశంలో ఉన్నాడు వాస్తవానికి, కానీ మాట్లాడడం నేల మీదనే మాట్లాడిండు. నన్ను అంత రెస్పెక్ట్ అంటే అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు నాకు. ఆయన గొప్ప వ్యక్తి, అట్లా ఈ సందర్భంగా గుర్తుకొచ్చిండు ఆయన మాట అది. కాబట్టి ఇప్పటి వాళ్ళు కూడా అది పెంపొందించుకోవాలి. మనకు సక్సెస్ ఇంపార్టెంట్ కాదు, సక్సెస్ వల్ల అహంకారం వస్తుంది, ఎవరికైనా వస్తుంది, నాకు కూడా వస్తుంది, ఎవరికైనా వస్తుంది. ఒకటి హిట్ ఏంటంటే ఒక క్షణం ఇట్లా ప్రౌడ్ వస్తుంది, దాన్ని తొక్కిపెట్టాలి. అహంకారాన్ని తొక్కిపెట్టినప్పుడే మనకు ఇంకా మిగతా సక్సెస్లు వస్తాయి అని చెప్తా. నేనైతే నమ్ముతుంది బాగా. సో అన్న, ఇలాంటి మూమెంట్స్ ఇంకా మీ లైఫ్లో ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. నేను పాటలు రాసినప్పుడు, బయటకు వచ్చినప్పుడు మన సుద్దాల అశోక్ తేజ గారు మా సార్ చాలాసార్లు కాల్ చేసి చెప్తాడు, ఇక్కడ ఈ లైన్ బాగా రాసినవరా, ఇక్కడ ఈ లైన్ బాగా రాసినవరా, ఇది బాగా లేదురా, ఇట్లా ఇలా సలహాలు ఇస్తారు. అవే అవార్డ్స్ మాకు అంతే, పెద్ద పెద్ద వాళ్ళు చెప్తా ఉంటే. అందశ్రీ అని కూడా చాలాసార్లు చెప్తాడు. నేను అత్తకు ఒకటి మట్టితో సొట్టరేఖ అని ఒక పాట రాశాను నేను. ఆ పాట విని గంట సేపు మాట్లాడిన అందశ్రీ అన్న. అప్పుడు అట్లా అంటే అలాంటివి లైఫ్ లాంగ్ గుర్తుంటాయి. అంటే ఇంకో 100 పాటలు రాసే అంత బలాన్ని మనకి ఇస్తే అన్నట్టు. అంటే అంత పెద్ద వాళ్ళు, మనకంటే ముందు తరం వాళ్ళని చూస్తూ పెరిగిన వాళ్ళము, వాళ్ళు ఇట్లా పిలిచి, గద్దరన్న కూడా ఒకటి సువి సువి అనే పాట పాడినటిమి. అది ఉగ్గు కథలోకి వెళ్ళి తీసుకున్న సేకరణ పాటనే బాగానే, కానీ అందులో కొంచెం గల్ఫ్ కార్మికులకు అటాచ్ చేసి ఒక చరణం రాసినాం. నేను గద్దరన్నను కలవాలనేది నా డ్రీము, కానీ నాకు ఎట్లుంటుంది అంటే, ఒక కోరిక ఎట్లుంటుంది అంటే, వట్టిగా పోయి నేను అదే అని చెప్పుకోవడం, తను మన అవసరం పడి పిలి మనల్ని గుర్తు పిలిస్తే బాగుంటది అనేటువంటి ఇది. మరి దీన్ని ఏమంటున్నా తెలియదు, నాకైతే ఇట్లుంటది. అప్పుడు ప్రత్యేకంగా ఉంటది అన్నట్టు అనుకున్నా. తను పిలిచిండు అట్లా, తన జర్నీ. ఆయన కూడా సువి సువి పాటను బాగా మెచ్చుకున్నాడు. అందులో ఒకటి గల్ఫ్ కార్మికుల గురించి రాసినట్టు, రగరాగా మండేటి రంబల్ల రాజ్యం, ఇది రంబల్ల రాజ్యం, వనవాస మెల్లిన రామయ్య కష్టం, ఈడ రామయ్య కష్టం, ఊరు మీదికే కొట్టుకుంటుంది ఉన్నొక్క జీవనం, నా ఉన్నొక్క జీవనం, మన మట్టినే విడిసుండాలేను కడుతున్న పయనం, నేను కడుతున్న పయనం, సువి సువన్నెల్లారా సువన్నెల్లారా, ఓ సువన్నెల్లారా, సువాని పాడారమ్మ శ్రీరాములారా, ఓ రఘురాములారా. ఈ పాటను విన్నాడు. అప్పటికెళ్ళి మళ్ళీ చివరికి సారికి కూడా మన ఎంఏ మ్యూజిక్లో గద్దరన్న తను ఇష్టపడి
తన దగ్గరుండి పాట వాడించి తను కూడా వాడి పోయిండు. నిండు అమాసనాడు అనే పాట తన పాట ఓకే మన ఛానల్ కోసం పాడి మాతో వాడించి పోయిండు. నాకు తెలిసి తన చిట్ట చివరి పాట అదే పాట మన ఛానల్లో ఇప్పుడు ఒక 2 లైన్స్ అది కూడా నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మాడి ఆడపిల్ల ఉట్టేనా నీ ఓ లచ్చ గుమ్మాడి అత్త తొంగి చూడలేదు ఓ లచ్చ గుమ్మాడి మొగడు ముద్దడారాలే ఓ లచ్చ గుమ్మాడి అరేవో రేవో అరేవో రేవో అరేవో రేవో అరేవో రేవో. ఈ సాంగ్ తన దగ్గర నుండి పాడిచ్చిండు, తన కూడా పాడాడు. ఒక పాట ఇంకోటి నెక్స్ట్ కూడా దీన్ని షూటింగ్ చేద్దామన్నాడు కానీ టైం మన కళ్ళ ముంగట లేడు ఇప్పుడు. అది ఎట్లా గిట్ట ఉంటే కనుక తను మన ఛానల్లో నేరుగా షూటింగ్లో కనిపిస్తాడు మంచిగా. గద్దర్ అన్న అనగానే మీ కళ్ళల్లో వాటర్ కనిపిస్తున్నాయి. వాటర్ అంటే సో మీ బాండింగ్ ఎలా ఉండేదన్న? నాకు తనతో మొదటి నుంచి నేను చూసిన తన ప్రోగ్రాంలు చూసి చాలా ఇన్స్పైర్ అయినా ఇట్లా, కానీ నాకు తనతో నేరుగా పరిచయం లేదు. చివరిగా అతను చనిపోయే కంటే ఒక 3 సంవత్సరాల ముందు నుంచి నాతో బాండింగ్ అంటే విపరీతంగా ఉంటుండే. నాకు అంతడుపుల నాగరాజన్ అని ఒక అన్న ఉంటాడు, కొరియోగ్రాఫర్. ఆ అన్న ద్వారా నన్ను పిలిపించుకొని చాలాసార్లు ఇక నాకు మనస్ఫూర్తిగా ముచ్చట పెడుతుండే. అంటే మా టైం అయిపోయింది, ఇప్పుడు దీన్ని మోయాల్సిన బాధ్యత మీరే, కనీసం మీకు అనిపించిన మీ రెగ్యులర్ ప్రయాణంలో పాటను ఎంతో కొంత విలువలతో మోసుకపోవాలి అని ఇట్లాంటి మాటలు చెప్పేటోడు. బాగా కూర్చుంటే ఎంతసేపు మంచిగా బాగా సేపు ముచ్చట పెడుతుండే, అన్ని చెప్తుండే. అందుకే అది తను అంటే అర్ధాంతరంగా వెళ్ళిపోయి, అంటే ఇంకా నాకు ఆయనకు ఒక కోరిక ఏంటంటే, నాకు పాడిండు వీడియో షూట్లో ఉన్నాడు, కలిసి ఒక పాట నటించాలనేటువంటి కోరిక అట్లే మిగిలిపోయింది. తను ఒకటి సెల్ ఫోన్ మీద ఒక పాట రాసిండు, ఆ పాట చేద్దాం అన్నాడు. అంతట్లకి ఇట్లా అయ్యేసరికి కొద్దిగా అవి గుర్తొస్తాయి అన్నాడు బాగా. అదంతా మంచి బాండింగ్ ఉండే. ఆ సాంగ్ ఏమన్నా రిలీజ్ చేస్తారా మరి? సెల్ ఫోన్ పాట మంచిగా రాసిండు. అది భార్య భర్తలకు కోసం వాళ్ళిద్దరి మధ్య సంభాషణ అనమాట. అంటే ఈ రోజులలో ఇంత బియ్యం లేకుండా పర్వాలేదు కానీ సెల్ ఫోన్లు రీఛార్జ్ కావాలి ఇట్లాంటిది బాగా రాసిండు. నాకు అది ఇప్పుడే నేను రివీల్ చేయొద్దు కూడా, అది చేస్తా, నాకే బాధ్యత అది ఇచ్చిండు. దానికి నా స్టూడియోకి వచ్చి మరీ చెప్పిండు ఈ పాటను చేయమని. అది చేసినప్పుడు తీసుకొస్తా. గద్దర్ అన్న కోసం ఒక పాట పాడండి. గద్దర్ అన్న చనిపోయినప్పుడు, అంటే చనిపోక ముందు హాస్పిటల్లో పడినప్పుడు కోలుకోవాలని ఒక పాట రాసినాం మేము. రాసినప్పుడు అప్పుడు ఏం రాయాలనుకొని నేను ఏదో కొత్తగా చేస్తే నాకు నివాళి బాగా ఉండదు అని చెప్పి తన పాటనే మలిపి రాసిన కొంచెం. నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి బిడ్డలారా అని ఒక పాట రాసిన తను. దానే నేను తిరిగి ఏం రాసిన అంటే, నిన్ను గన్న తల్లులంత తెలుగు తల్లి పల్లెలన్నీ మా పాట వైరమ్మంటున్నాయే మా గద్దారన్న, మీ పాదాలకు వందనాలులే మా గద్దారన్న, తూటాలు దిగిన పాట తుఫానై రమ్మంటుంది తనాన తాన నాన తన నాన తన గల్లు గల్లు ఆడారాయేమే మా గద్దారన్న, మా పల్లె పల్లె పాడారాయేమే మా గద్దారన్న. ఇట్లా రాసిన ఒక పాట. తను కోలుకోవాలని రాసిన, రికార్డింగ్ చేసిన, ఇంకా రిలీజ్ చేద్దామనే టైంకి చనిపోయిన వార్త వచ్చింది. అది మరణించినప్పుడు రిలీజ్ చేసి వస్తుందని నేను అనుకోలే. అట్లా ఆ పాట ఒకటి. అందుకే తనతో అటాచ్మెంట్ అంతా గుర్తొస్తే దుఃఖం వస్తుంది కొద్దిగా. అంటే మంచిగా చూసుకున్నాడు మమ్మల్ని, అంటే మమ్మల్ని మా ఛానల్ని బాగా ప్రేమించిండు. అంటే మీది అప్పుడే తవ్వుకొచ్చిన మట్టి లెక్క ఉంటుంది అని, మీ గొంతులు ఇట్లుంటాయి అని చెప్పి ఇట్లా దీవించుతాడు ఒక సొంత మనుషులలాగా. అంటే ఆయన చాలా మందికి ఆయన ప్రేమను మంచాడు, కానీ అనుభవించిన మేము ఉన్నాం కాబట్టి అది అనుభూతి మర్చిపోలేకపోతున్నట్టు ఇప్పటికి పచ్చిగా ఉంటుంది ఆ అనుభూతి తనతో. తన స్పర్శ మీద చేసిన స్పర్శ అంతా. అని ఇప్పుడు పాట అంటే పల్లె అంటున్నారు, సో పల్లె మీద ఒక పాట పాడండి. మల్లె పువ్వుల పేరు మా ఊరు సిన్నాపూరు, పాడి గోవుల పాలు నా పల్లె నవ్వితే సాలు,
గంగమ్మ తీరాన గవ్వల ముంపోలే ఆహా ఏగిల్లు ఆహా గంగమ్మ తీరాన గవ్వల ముంపోలే ఆ గట్లల్ల ఎగిరేటి గువ్వల గుంపోలే అరే ఏగిల్లు వారంగా మా పల్లెలో గిల్లు ఎంతో అందంగా అలరారుతుంటది ఏలో 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 ఎట్లా నా పల్లె రుణము తీర్చాలో ఇట్లున్నది. తర్వాత ఊర్లలో పనిచేసేటువంటి పల్లెలో ఎలాంటి కుల వృత్తులు ఉంటాయి, ఏం పనులు ఉంటాయి, వ్యవసాయం ఎట్లా చేస్తారనే దాని గురించి కూడా ఒక పాట రాసిన మన దాంట్లో. కోడి కూసి తెల్లవారిపోయిందో నాగమల్లేలో తీగ మల్లేలో ఎన్ని అందాలో నా పల్లెలో కొండ సాటు నుండి పొద్దు వడిసిందో నాగమల్లేలో తీగ మల్లేలో ఎన్ని గంధాలు నా పల్లెలో కిలకిల పక్షుల పలుకులతో పల్లె కలకాలలాడుతూ కళ్ళు తెరిసినది పూల పరిమళాలు పంపించే ఆగాలి నా పల్లె అందాలు ఎన్నాని చెప్పాలి. కమ్మరి కిట్టయ్య కర్రు సాటేసిండు వడ్లలో లింగయ్య నాగలి చేసిండు ముళ్ళు గర్ర దొత్తెలు సేత పట్టుకొని సాగిపోతున్నాను సద్ది గట్టుకొని అలపాట దాపాట పుల్లెడ్ల గట్టి నాగమల్లేలో తీగ మల్లేలో అరక వట్టి పొలము దున్నుతున్నాను నాగమల్లేలో తీగ మల్లేలో గరిక మీద మంచు కులుకులే దీయంగా రామశిలగల గుంపు రాగాలు దీయంగా ఆలమందలు సేలగట్లల్ల మెయ్యంగా నా పల్లె తల్లులు పొలము చేరిండ్రో నాగమల్లేలో తీగ మల్లేలో తెల్ల జొన్నంబలి తాగి వస్తుండ్రో నాగమల్లేలో తీగ మల్లేలో ఇట్లా ఉంటది. నల్లాని బురదాల సల్లాని సేతులతో నాట్లు వేస్తున్నారు నా పల్లె తల్లులు పొట్టకొస్తే మేము పొంగిపోతామమ్మ బాలింత నీవైతే బతుకంత వెలుగమ్మా నేలమ్మ నీ కడుపు సల్లగుండాలో నాగమల్లేలో తీగ మల్లేలో నిత్యము మా బతుకు పచ్చగుండాలో నాగమల్లేలో తీగ మల్లేలో బాలింత నీవైతే బతుకంత వెలుగమ్మా నాగమల్లేలో తీగ మల్లేలో ఇట్లా రాసుకున్న పాట. మీరు పాడుతుంటే ఆ పల్లె అందం, ఆ మీరు అన్నట్టు మట్టి ముట్టుకుంటే ఎంత పచ్చిగా ఉంటుందో పాట వింటుంటే అంత బాగుందన్న. కానీ ఇప్పుడు చూసుకుంటే సో ఫోక్ లో చాలా డబుల్ మీనింగ్ సాంగ్స్ అయిపోయినాయి. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? దాన్ని ఖచ్చితంగా ఖండిస్తా తీవ్రంగా. అంటే జానపదము వాస్తవానికి ఇప్పుడు మన ఇంట్లో మనం అక్క చెల్లె భార్య పిల్లలు అందరూ ఉంటారు. అంటే ఎవరైనా డబుల్ మీనింగ్ కానీ డైరెక్ట్ మీనింగ్ కానీ అలాంటి పాటలు చేయొద్దు. ఉంటుంది ఇప్పుడు పాట అన్నాక కొంటెతనం ఉంటుంది, శృంగార భరితమైన పాటలు ఉంటాయి. అంటే ఇప్పుడు దాన్ని కూడా చెప్పొచ్చు, అందంగా చెప్పొచ్చు మంచిగా. మరీ డైరెక్ట్ చెప్పేసరికి మనము అంటే ఏం సందేశం ఇస్తున్నట్టు రాబోయే తరాలకు కానీ మనం ఉన్న తరాలకు కానీ ఇదైతే నాకు నేను దీనికి వ్యతిరేకమే, నాకు నచ్చదు. నేను కూడా ఒక పాట రాసిన, ఇప్పుడు ఉదాహరణకి మొన్న ఒక పాట రాసిన మల్లేష్ అనే పాట రాసిన. అందులో కూడా ఉంటది శృంగారం, అంటే ఉంటది శృంగార నవరసాలలో శృంగారం ఉంటది. మరీ దాన్ని ఇట్లా బజార్లు వేసినట్టు రాయొద్దు పాట ఎప్పుడైనా. పాట అనేది అది ఒక సరస్వతి కూడా ఒక దేవత. చెప్పొచ్చు, చెప్పొద్దని కాదు, అన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం ఏమంటే ఇప్పుడు క్వశ్చన్ చేస్తారు, దేవుని గుళ్ళో బొమ్మలు ఉంటాయి కదా ఇట్లా అట్లా అంటారు. అది అట్లా మొండిగా వితండవాదం చేసే వాళ్ళకి మనం ఏం చెప్పలేం. కానీ మనం ఏం చేస్తున్నాం అనేది మన సంస్కారం మనకు ఉండాలి కంపల్సరీ. ఇప్పుడు మనం రాసిన పాట మన చెల్లె వింటది, మన అక్క వింటది, మన భార్య వింటది, మన తల్లి కూడా వింటది. ఈ పాట బాగుందిరా అంటది రాసినప్పుడు. ఆ పాట పాడినోళ్ళు కానీ ఆ పాట చేసిన వాళ్ళ ఆ తల్లి కానీ అక్క కానీ ఈ పాట బాగుంది బాబు అని చెప్తుందా? మనకి ఎంతమంది చెప్పినా ఇంట్లో చెప్పింది మనకు కులమానం అవుతుంది, మంచి ప్రౌడ్ కనిపిస్తుంది. అట్లనే అనేది అంటే మనం ఒక పాట చేస్తున్నాం, ఒక మేక్ చేస్తున్నాం అంటే ఒక 10 మంది విమర్శకులు మన లోపలనే ఉండాలి. ఉండి చేస్తే అప్పుడు అంటే ఎవరేం అనడగవచ్చు. ఇప్పుడు చెడు పాట రాస్తే ఏమంటారు, ఏమంటారు చూడపోతే చూడవచ్చు, చూస్తే చూస్తారు కావచ్చు. కానీ చెడుని చూస్తే ఎక్కువ అయిపోయిందంటే అదే ట్రెండింగ్ లోకి వస్తుంది. ఎంత మంచి పాట రాయని అది రాదు, ఏదైనా కొంచెం నెగిటివ్ రాయని అది ట్రెండింగ్ లో. అది ఎప్పుడు నిలబడదు. సంస్కారం కంపల్సరీ ఎవరి పరిధి వాళ్ళకు ఉండాలి. ఎవరు కొట్టరు తిట్టరు, కానీ మన పరిధి మనకు ఉండాలి. ఒక సందర్భం వచ్చినప్పుడు అది మనల్ని కాపాడుతుంది కంపల్సరీ. ఓకే. సో అన్న ఇప్పుడు ఫోక్ కాబట్టి ఫోక్ అనగానే ప్రతి ఒక్కరికి ఫోక్ డాన్సర్ అంటే జాను లిరిక్ గుర్తొస్తుంది. ఇప్పుడు రీసెంట్ టైంలో చూసుకుంటే సో మాట్లాడచ్చో మాట్లాడకూడదు కానీ టాపిక్ అవుతుంది. సో చాలా మంది అనుకుంటున్నారు ఫోక్ లో అందరు ఇంతేనేమో. సో ఎవరిదో ఒక్కరిది వచ్చినా గానీ దానికి మొత్తం ఆ ఇండస్ట్రీకి మొత్తం ఒక ముద్ర పడిపోతుంది. అంటే ఎట్లా అంటే సో అందరూ డాన్సర్స్ కానివ్వండి, సింగర్స్ కానివ్వండి, సో వాళ్ళు క్లోజ్గా ఉంటారు, వాళ్ళు బాగానే ఉంటారు. సో ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ అది ఇది అని అంటున్నారు. సో దాని గురించి మీరేం అంటే
ఇప్పుడు ఈ క్వశ్చన్ అడగడానికి రీజన్ ఏంటంటే మీతోటి కూడా వర్క్ చేశారు, వర్క్ చేసి ఎలా ఉంటారు జాను అక్క? వర్క్ మైండెడ్, హార్డ్ వర్క్ బాగా చేస్తుంది. పర్సనల్, ఇప్పుడు పర్సనల్ మనకి అవసరం లేదు, ఎవరికి అవసరం లేదు పర్సనల్ అనేది. ఇప్పుడు నా పర్సనల్ ఒకటి ఉంటుంది, మీ పర్సనల్, తన పర్సనల్. ఇక్కడ పర్సనల్ లైఫ్స్ అనేటివి అవి 4 గోడల వరకే ఉంటాయి, అది సంబంధం లేదు. ఇప్పుడు జానులు అంటే మనకి ఎట్లా తెలుసు, ఒక డాన్సర్ గా, ఒక ఆర్టిస్టే తెలుసు. ఒక ఆర్టిస్ట్ కాకపోతే, ఒక డాన్సర్ కాకపోతే జానులది మనకు తెలియదు. ఆమె ఎక్కడో గోదావరికర్లు ఉంటుంది, నేను ఎక్కడో జగిత్యాలు ఉంటాను, నువ్వు ఎక్కడ హైదరాబాద్ ఉంటావు, తెలియదు ఆమె. నీకు తెలిసింది కళ వల్ల, ఆ కళను చూడాలి అంతే. పర్సనల్ గా ఆమె ఏమి చేసుకుంటే, ఇప్పుడు వాళ్ళిద్దరికి ఇష్టమైన పెళ్లి చేసుకుంటున్నారు, వాళ్ళ మొదటి లైఫ్ ఎట్లుంటున్నో అది వాళ్ళు, ఆ మొదటి భర్త కావచ్చు, సెకండ్ ఇప్పుడు చేసుకోబోయేటనే కావచ్చు, ఆమె కావచ్చు, వాళ్ళ కొడుకు కావచ్చు, వాళ్ళ మధ్యలో ఏముందో మనకు తెలియదు కదా. అది పర్సనల్ లైఫ్ ని వదిలేయాలి నాకు తెలిసి. సరే, ఈ పట్టించుకొని క్వశ్చన్ చేసే అధికారం ప్రేక్షకులకు ఉంటది కావచ్చు. అంటే కొంతమంది ఉన్నారు మంచిగా ఫోక్ లోనే, సో మంచి ఇష్టపడి పెళ్లి చేసుకొని చాలా మంది ఉన్నారు అసలు. ఉన్నారు, కొంతమంది హ్యాపీగా ఉన్నారు, కొంతమంది బాధపడుతున్నారు, కొంతమంది విడిపోయినారు, కొంతమంది కలిసి ఉన్నారు. అది వాళ్ళ ఇప్పుడు నాకు వచ్చి, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నాకు దెబ్బ తాకుతుందిరా, రక్తం వస్తుంది, నువ్వేం చేస్తావు, హాస్పిటల్స్ పోయి కట్టిస్తావు, ఈ బ్లడ్ నీకు రాదు, నాకే వస్తుంది, నొప్పి నాకే అవుతుంది, నువ్వు మా అంటే హాస్పిటల్ చూపిస్తావు. అక్కడ కూడా అంతే, వాళ్ళు ఇష్టపడి చేసుకుంటారు, తర్వాత వాళ్ళకి కుదరదు, పెయిన్, బాధపడతారు, వాళ్ళ లైఫ్ వాళ్ళు పాపం అనుభవిస్తారు. హ్యాపీ ఉంటే హ్యాపీ అనుభవిస్తారు, సాడ్ ఉంటే సాడ్ అనుభవించాల్సింది ఎవరైనా. కన్నా తల్లి కూడా పాలు పంచుకోదు ఒకరి జీవితంలో. అయ్యో పాపం అంటాం, సానుభూతి చూపిస్తాం, ఆమె మంచి చేయడానికి ట్రై చేస్తాం, అతను మంచి చేయడానికి ట్రై చేస్తాం, కానీ ఆ పెయిన్ ఎవరిది వాళ్ళకే ఉంటుంది లోపల. కాబట్టి పర్సనల్, ఆమె చూజ్ చేసుకున్నది, మంచోడైతే మంచిగా చూసుకుంటాడు, భర్త అంటాడు, బాగా చూసుకోకపోతే ఆమెను అనుభవిస్తాయి ఎవరైనా. అంటే ఇక్కడ ఒక్కళ్ళ గురించి అని కాదు, అందరి గురించి. అంటే పర్సనల్ లోకి తొంగి చూడకూడదు అనేది నా అభిప్రాయం అంతే. పర్సనల్ లైఫ్ మనకు అవసరం లేదు. వర్క్ విషయంలో అయితే హార్డ్ వర్కర్. ఇప్పుడు ఆమెకు ఎన్ని బాధలు సరే ఉంటాయి, ఆమె బాధలు ఆమెకు ఉంటాయి, కొడుకును పట్టుకొని ఇన్ని రోజుల నుంచి వెళ్ళి ఉన్నది కాబట్టి. ఇప్పుడు లొకేషన్కి వచ్చినాక మాత్రం టైం ఇచ్చినట్టు వస్తుంది. లొకేషన్కి వస్తే ఆమె ఎంత బాధలో ఉండని, యాక్షన్ అనగానే ముఖం వెలిగిపోతుంది, అక్కడ క్యారెక్టర్ కనిపిస్తుంది. అట్లా డాన్స్ కూడా ఇట్లా అట్లా చేయాలని విపరీతంగా చేస్తుంది. అంత ఫేమస్ అయినప్పటికీ కూడా కొరియోగ్రాఫర్ చెప్పినట్టు, డైరెక్టర్ చెప్పినట్టు చేస్తుంది, మంచిగా న్యాయం చేస్తుంది. చూపించేది అన్నమాట. అట్లేం చూపించలేదురా నాకైతే ఇప్పటికంటే, ఇక వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ నాకు చాలా పాటలు చేసింది, 5-6 పాటలు చేసి ఉంటుంది. 5-6 పాటలు మన ఛానల్ చేసుకుంటే, బయట కూడా నేను కొన్ని పాటలు చేపించిన. వచ్చిన కాడ అయితే మంచిగా నా, అంటే ఇప్పుడు చాలా మంది అంటారు రెమ్యునరేషన్ కూడా, చెల్లె డబ్బులు ఎంత తీయాలంట, అన్న నేను అడుగుతాను, నన్ను ఎంతనో పంపి అంటారు. మరి ఇప్పటికైతే నాకు అయితే నన్ను ఎప్పుడు డిమాండ్ చేయలేదు, పోకరు కూడా చూపించలేదు నా దగ్గర. అంతే, బాగా పనిచేస్తుంది, హార్డ్ వర్కర్. అంటే ఒక ప్రొడ్యూసర్కి, ఒక కొరియోగ్రాఫర్కి, ఒక డైరెక్టర్కి కావాల్సినటువంటి ఒక జెన్యూన్ ఆర్టిస్ట్ అంతే. ఆమె గురించి ఒక మాటలో చెప్పాలంటే పర్ఫెక్ట్ వర్కర్ కాబట్టి ఆమె ఇలా ట్రెండింగ్లో ఉంది మంచిగా. ఆమెతో పాటు చాలా మంది ఉన్నారు, ఇంకా నాగదుర్గ కావచ్చు, బయట ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా అందరూ బాగా పనిచేస్తారు. ఓకే అన్న. సో మీరు ఇంతమందితో వర్క్ చేశారు, డాన్సర్లే కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ డాన్సర్లే కానివ్వండి, చాలా మంది ఉంటారు. సో అందులో మీకు అరే ఈ అమ్మాయి మంచిగా చేసింది, ఈ అబ్బాయి మంచిగా చేసిండు అన్న వాళ్ళు ఎవరైనా, జాను అక్క అని చెప్పద్దు ఇప్పుడు, ఎందుకంటే జాను అక్క అందరికి ఫేవరెట్ అయిపోయింది. సో డాన్స్ కానివ్వండి, యాక్టింగ్, మన నాగదుర్గ అప్పటిదాకా ఆమెకు క్లాస్ ఇమేజ్ ఉండే, ఆమె కొన్ని పాటలు చేసింది. మన ఉంగరం పాట కంటే ముందు కొన్ని క్లాసికల్ సాంగ్స్ అట్లాంటి ట్రెడిషనల్ గా చేసింది. ఇట్లా నేను ఆమెను మాస్ లో చూపిద్దామని మా కొరియోగ్రాఫర్ తో ఇట్లా డిస్కస్ చేసి అంత సాధ్యమా అని చాలా మంది ఆశ్చర్యపడ్డారు. ఉంగరం పాటలో ఆమెకు పింక్ కలర్ అద్దాలు పెట్టి, ఆ డ్రెస్ పింక్ కలర్ వేసి, ఆమెను అంటే ఐస్ క్రీమ్, మా కొరియోగ్రాఫర్ అంటే ఐస్ క్రీమ్ బండి, తర్వాత అందులో ఇంకేముంటాయి డిఫరెంట్ లో చూపించేసరికి నాగదుర్గ ఈ యాంగిల్ లో కూడా చూడొచ్చా అనేది ఆ పాట నుంచి. ఇప్పుడు ఆమె చాలా మాస్ పాటలు చేసింది, ఆమె కూడా మంచి కంఫర్ట్ గా పనిచేస్తుంది, అందరు మంచిగా పనిచేస్తారు. నాకు ఇప్పటిదాకా పనిచేసిన వాళ్ళు అంత అద్భుతంగా పనిచేశారు కాబట్టి నేను అనుకున్నటువంటి కాన్సెప్ట్ సక్సెస్ అయింది, నా ఛానల్ సక్సెస్ అయింది, అందరూ మంచిగా పనిచేసి. అన్న ఇప్పుడు చాలా సాంగ్స్ మీ ఛానల్ కి కాకుండా వేరే ఛానల్స్ కి కూడా ఇచ్చారు. సో వేరే ఛానల్స్ కి ఇచ్చిన సాంగ్స్, హిట్ అయిన సాంగ్స్ ఒకసారి ఆ సాంగ్స్ ఏంటి, ఎవరు యాక్ట్ చేశారు, ఒక 2 లైన్స్ కూడా మా కోసం పాడండి. తప్పకుండా. నేను అంటే బయట కొన్ని సాంగ్స్ పాడిన పాటలలో చెలో చెలో కమలమ్మ పెద్ద హిట్ అయింది. అవును, చాలా హిట్ అయింది. తర్వాత ఇంకా చాలా సాంగ్స్ పాడినాను, కానీ ఆ పాట మంచి పేరు, అంటే సింగర్ గా నాకు మంచి పేరు తెచ్చి పెట్టింది పాట. అది నామదేవన వాడిపించిండు. ఆ పాట అప్పుడు లక్ష్మి వాడింది నాతో పాటు. చెల్లో చెల్లో కమలమ్మ వయ్యారి, చెల్లో కమలమ్మ, హలో హలో బావయ్య వయ్యారి పిల్ల బావయ్య, చెలో చెలో అరెరే చెలో చెలో అబ్బబ్బ హలో హలో, ఇట్లా
చలో చలో కమలమ్మ. ఈ సాంగ్ మేల్ ఫీమేల్ వాడదాం ఒకసారి. అవునా, నేను చూసుకుంటా ఒకసారి లిరిక్స్. చెల్లో చెల్లో కమలమ్మ వయ్యారి చెల్లో కమలమ్మ, హలో హలో బావయ్య నా అందమంతా నీదయ, వయ్యారి పిల్లో కమలమ్మ చల్ బారు చెల్లో కమలమ్మ, నా అందమంతా నీవయ్య నా లోకం నువ్వే బావయ్య, అరే చెల్లో చెల్లో, అరే హలో హలో, అరే చెల్లో చెల్లో, అరే హలో హలో, చెల్లో చెల్లో కమలమ్మ వయ్యారి చెల్లో కమలమ్మ, హలో హలో బావయ్య నా అందమంతా నీదయ. పట్నం పోయి కమలమ్మ పట్నం పోయి కమలమ్మ పట్టు చీరాదేస్తి కమలమ్మ, అరే ముట్టానియవు కమలమ్మ ముద్దు వెట్టానియవు కమలమ్మ, చెలో చెలో, అరే హలో హలో, అరే చెలో చెలో, అరే హలో హలో. ఈ సాంగ్ అసలు ఒక రేంజ్ కి వెళ్ళిపోయింది, అసలు మామూలు క్రేజ్ కాదు. సో వాళ్ళకి కూడా మంచి పేరు వచ్చింది అసలు ఆ సాంగ్ తోటి, బాగా పేరు వచ్చింది. ఇది నామదేవన్ వాడిచ్చిండు, నాతో పాటు ఎవరు లక్ష్మి వాడింది. ఓకే, సో నేను ఎట్లా వాడినా? బాగా వాడినవరా, అయితే ఇప్పటికిప్పుడు అనుకుని నేను మంచిగా వాడిందంటే నువ్వు ఫస్ట్ చెప్పాలి, నేను అడిగినా అంటే అది మంచిగా లేదన్నట్టే. అంటే నేను చెప్తుంటే కదా నువ్వు దానికి గ్యాప్ ఇవ్వాలి అంతేనా? సో మనం గ్యాప్ ఇవ్వం కదా. సో అన్న ఇప్పుడు చాలా మందిని మీరు ఇంట్రడ్యూస్ చేశారు, మౌనిక కాకుండా ఇంకా వేరే వాళ్ళకి ఏమన్నా ఇంట్రడ్యూస్ చేశారు? ఎంత మందిని ఇంట్రడ్యూస్ చేశారు? అంటే సింగర్స్ అంటున్నారా? సింగర్స్ చేసిన చాలా మందిని. ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు లక్ష్మి కూడా నా పాటతో ఇంట్రడ్యూస్ అయింది. ఓకే, కడల్లొంక సెలుకల్ల కంకా పొదల పొరకల్ల కాలు గుంజి, కడల్లొంక సెలుకల్ల కంకా పొదల పొరుకల్ల కాళ్ళు కట్టే పుల్ల లేరు కచ్చి కాళ్ళు గుంజి నేను వంటే, ఓ పిల్లో రుక్కులు ఏందే నీ నొక్కులు, ఓ పిల్లో రుక్కులు, చిన్నాపురం శివర్ల సందయపల్లె జాతర్ల ఓ బావో సైదులు నీ సూపుల సూదులు, ఓ బావో సైదులు, తూర్పు దిక్కు తుమ్మలకుంట తుమ్మలకుంటల తుంగల గంట గంట కింద బుడు బుంగల జంట జంట ఓలే మనం ఆడుకుంటా, ఓ బావో సైదులు తన ఓ బావో సైదులు గడుపుదమా రోజులు. ఓ ఈ పాట ఫస్ట్ పాట లక్ష్మిది. ఓకే, ఈ సాంగ్ ఏంటంటే ఓ పిల్లగా ఇంకటేసు. సో కొంచెం వచ్చింది పాట. అవునవును, మరి దాంట్లోకి తీసుకున్నారు. మరి అవును, కొన్ని సాంగ్స్ ఏదైనా ఎట్లా అంటే ఈ పాట ఫస్ట్ నేను హరితహారం కోసం రాసిన ఈ పాట. ఓకే, హరితహారం అంటే చెట్లు పెంచాలి మొక్కలు పెంచాలని ఒక భార్య భర్తలు వాడే పాటకు రాస్తే మిత్రుడు రమేష్ ఛానల్, అది గడ్డం రమేష్, బాబా నాకు ఒక పాట కావాలి అన్నప్పుడు ఈ పాటను ట్యూన్ ఇది బాగుంది మామూలుగా కనిపిస్తే ట్యూన్ బాగుంది నాకు రాసి అంటే, అప్పుడు హరితహారం పాటను కాస్త అటు రాసి ఇస్తే అప్పుడు తను ఒక 2-3 సింగర్లు నాకు వాయిస్లు పంపించిండు. పంపిస్తే అందులో అప్పుడు లక్ష్మి అంటే కూడా నాకు తెలియదు, వరకు తెలియదు. ఆయనకు బాగా ఒక 3 వాయిస్లు ఇట్లున్నాయి అని తెలియదు. పంపిస్తే ఆ 3 నాకు ఈ లక్ష్మి వాయిస్ నాకు బాగా నచ్చింది, ఈ పాటకు బాగా సెట్ అవుతుంది. అందరితో ఆమెను పిలిపించి పాడించింది. ఇప్పుడు ఎక్కడ ఉంది లక్ష్మక్క? ఆమెకు టాలెంట్, ప్రతిభ ఉంటే ఒక్క అవకాశం దొరికితే చీల్చుకుపోతారు ఎవరైనా, లాగరు అసలు. అందరు చూసేది ఒక్క ఛాన్స్ కోసం చూస్తారు. శిరీష కూడా ఇప్పుడు అంటే ఆమె అంతకుముందు చాలా పాటలు పాడింది. అత్త కొడుక ముద్దుల మరల్లయ్య అనే పాట నేను రాసిన పాటని, ఆ పాటతో మంచి స్టార్ అయిపోయింది. అంటే ఆ పాటతో నేను చెప్పాను ఆమెకు టాలెంట్ ఉంది, ఆ పాటతో కొంచెం ఎక్కువ ఫేమస్ అయిపోయింది. అత్త కొడుక అత్త కొడుక ముద్దుల మారెల్లయ్య మేకలేడ మంద పెట్టినావు రెల్లయ్య మేకలేడ మంద పెట్టినావు గొల్లయ్య, మన పాలకొడుషా చెట్ల కింద మల్లమ్మ పండుకోని నెమరెతాంది మల్లమ్మ పండుకోని నెమరెతాంది గొల్లమ్మ, మన గంటుకాల జాల మాకలెల్లయ్య కుంటుతాండే మంచిగైన యారెల్లయ్య కూరుకుతాండే ఎట్లా ఉన్న ఈ గొల్లయ్య, ఒద్ది సెక్క మద్ది సెక్క మల్లమ్మ దంచి కట్టిన మంచిగైన ఏ మల్లమ్మ సెంగ దునుకుతున్న ఏ గొల్లమ్మ. ఇట్లా అంటే మన మేక సూడిదైంది ఈ నిందా లేదా అని అడుగుతుంది ఆమె. ఈ పాట కూడా మంచి హిట్ అయింది, సూపర్ హిట్. శిరీషకి పాట మంచి పేరు వచ్చింది. ఇది కూడా రమేష్ మిత్రుడు ఆయనకే రాసి ఇచ్చిన పాట. వాళ్ళిద్దరు కాంబినేషన్ లో పాడారు. ఈ వీడియో కూడా నేను డైరెక్షన్ చేసిన, బాగా వచ్చింది, మంచిగా వచ్చింది. అప్పుడు తమ్ముడు శివ ఆయన కెమెరామెన్ అందరూ మంచి నామదేవన్న అండ్ అందరి కలయికలో ఈ పాట మంచి హిట్ అయింది. సో ఇంకా చాలా మందిని ఇంట్రడ్యూస్ చేసిన, కాకపోతే నాకు చెప్పుకోవడం మంచి అనిపించింది, వాళ్ళు చెప్పుకోవాలి.
ఓకే. ఇప్పుడు నేను ఇది వాడిపించిన ఇట్లా అన్నట్టు మనం చెప్పుకునే కంటే నేను ఇది వాడి వచ్చిన వాళ్ళు చెప్తే బాగుంటది, అవును. దానికి ఎక్కువ గౌరవం ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది. మనం చెప్తే ఏముంటుంది, నేను పని చేసుకుంటూ పోవడమే అంతే, నేను చెప్పుకోడు అవసరం లేదు. ఓకే అన్న. సో ఇంకెన్ని సాంగ్స్ ఉన్నాయన్న మరి రిలీజ్కి? రిలీజ్ సిద్ధంగా ఇప్పుడు ఒకటి సందమామ ముఖం దాని ఒకటి ఉంది, గంగనేర జెట్టు ఎక్కిన ఒకటి ఉంది, తర్వాత ఇప్పుడు ఇంకొక పాట అయింది మొన్న, ఇప్పుడు మా తాత చెప్పిన పాట అని చెప్పిన ఎర్రమిసాలు, ఇంకా ఇవి తీస్తా బయటకు తెస్తా. ఇంకా ఇంకొకటి పాటలు రాసేస్తావు అని ఒక బంజారా అమ్మాయి లైలా, ఆమె తనే స్వయంగా రాసింది. నాకు మామూలుగా ఒక పాట, నాకు ఇట్లా చాలా మంది సింగర్స్ పంపిస్తారు కదా, ఇప్పుడు నా వాయిస్ వినండి నాకు ఛాన్స్ ఇవ్వండి, ఇట్లా కొన్ని వందల మంది పంపిస్తారు ఎవరికైనా. అందులో క్రమంగా మేము పంపిస్తే ఆ పాట నాకు నచ్చింది. అంటే ఈ పాట ఎవరు రాశారంటే నేనే రాసిన అన్నది. అప్పుడు నాకు ఎందుకు అందులో ఒక స్పెషలైజేషన్ ఏం కనిపించింది అంటే, రచయిత అనేటోడు చాలా మంది జీవితాల గురించి పాటలు రాస్తాడు, కానీ రచయిత గురించి రాసిన వాళ్ళు లేరు ఎవరు. అందరి జీవితాల గురించి చెప్పే రచయిత కవి గురించి ఎవరు చెప్పలేదు. అట్లా ఈ అమ్మాయి ఏం చేసిందంటే, ఒక ప్రేమను ఒక పల్లెను ముడిపెట్టి ఒక కవికి అటాచ్ చేసి రాసింది పాట. బాగా రాసింది, అంటే ఆమెకున్న పరిధిలో బాగా రాసింది. దాన్ని కొంచెం నేను సెట్ చేసి కొంచెం ట్యూన్ అంటే కొద్దిగా చేంజ్ చేసి పాడించిన మొన్న ఆమెతో. ఆ పాట కూడా బయట తీసుకొస్తా. నీ సక్కాటి చేతితోటి సన్నాటి కలము వట్టి పాటలు రాసేస్తావు బావయ్య, పాటలు రాసేస్తావు, టక టక పాటలు రాసేస్తావు బావయ్య, పాటలు రాసేస్తావు, పాటలు రాసేస్తావు, అందరి మనసులు దోసేస్తావు, పాటలు రాసేస్తావు బావయ్య, మనసులు దోచేస్తావు, మోట బావి కాడ నువ్వు పాట రాస్తా ఉంటే చెట్టు సేమ మురిసిపోయెనయ్యో, నెల తల్లి పొంగిపోయెనయ్యో. ఇట్లా మంచిగా రాసింది పాట. అంటే దీనికి ఎండింగ్ లో నేనే ఒక ఆన్సర్ రాసిన, చివరి కొన్ని అట్లా సెట్ చేసిన, బాగా రాసింది కాన్సెప్ట్. అంటే ఒక పాటలు రాసే వ్యక్తి పల్లెని ఎట్లా వర్ణిస్తున్నాడు, తర్వాత సమాజం గురించి ఎట్లా ఆలోచిస్తున్నాడు, అంటే తను సమాజాన్ని పల్లెని ప్రేమిస్తే ఈ అమ్మాయి ఇతని భావాల్ని ప్రేమిస్తుంది అన్నట్టు. అంటే ఒక మెచ్యూర్డ్ లవ్, అంటే ఒక ఏదో అట్లా ప్రేమ అంటే కొంచెం ఆకర్షణ ప్రేమ కాకుండా తను ఒక వేలో వెళ్తుంటే తన భావాలను మోసుకపోతూ తనకు అండగా నిలబడే ఒక మరదల గురించి బాగా రాసింది. అట్లా నేను రాసిన పాటలు పక్కకు పెట్టి, నేను ఒక రైటర్నై ఉండి పక్కకు పెట్టి వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చే సందర్భం బాగున్నాయి. అట్లా ఇంతకు ముందు గతంలో కూడా, ఇప్పుడు ఈ పాట కూడా అట్లే అనిపించింది, చేసిన పాట రికార్డింగ్. సో ఇప్పుడు కొన్ని రిలీజింగ్ లో ఉన్నాయి అన్నారు కదా, అవి వినొచ్చా? వినొచ్చు, వినిపిస్తా. అది చిన్న ఇన్స్టా రీల్స్ లలో కూడా వచ్చినాయి, బయటకు వచ్చినాయి. ఇంకొకటి గంగనేర చెట్టు అనేది బయటకు రాలేదు, అది ఇప్పుడు వినిపిస్తా. ఈ దివ్య అని ఒక అమ్మాయి పాడింది, దివ్యారెడ్డి అని, నేను ఇద్దరం పాడిన ఆ పాట. ఆ పాట కూడా మెలోడీ, అది కొంచెం మెలోడియస్ గా ఉంటది. సందమామ ముఖము దానా సందెడు కురుల దానా, నీ సన్నజాజి నడుము మీన సందె పొద్దును కాన, సూర్యుడు కన్నులోడా సుక్కల వన్నెలోడా, నీ సింగారి పెదవులల్ల సిరునవ్వును కానా. ఇందులో కూడా ఏం చేసినట్టే, చాలా మంది పాటలు రాస్తారు కదా, ఇందులో నువ్వు ఒక్కదాని నీ పేరు రాసుకోవేందంటే ఇందులో నా పేరు రాసిన ఇలా, సిన్నపూరు సిన్నవాడ సింగార పోల్ల పిల్లగా నీ నన్న ఇట్లా ఒక పేరు అయితే ఒకటి ఇంట్రడ్యూస్ చేసిన ఇలా. ఈ పాట మంచిగా పాడింది, దివ్య కూడా బాగా పాడింది, త్వరలో మీ ముందుకు వస్తుంది. ఇంకోటి గంగనేర జెట్టెక్కిన గంగుబాయి, గంపెడన్ని పండ్లు తెచ్చిన గంగుబాయి, అబ్బ దూర దూర పండ్లు ఉంటే గంగమల్లు దోషడన్ని పెట్టి పోవోయ్ గంగమల్లు, లోపట అర లోపట చల్లోపట లొటలొటలే గంగుబాయి, మీదికి మిట్ట మిట్టలే న గంగుబాయి, నిన్ను చూడకుంటే గుట్ట గుట్టలే న గంగమల్లు, చూసినాక రావు మాటలే న గంగమల్లు. ఇట్లా అరే కొనగొమ్మ సింతెక్కిన గంగుబాయి, పోనగా ఎదింపుకొచ్చిన గంగుబాయి, అబ్బవ గొరగొరు ఉంటాదేమో గంగమల్లు, ఒక్కటైతే ఇచ్చి పోయి గంగమల్లు. ఇది ఒక పాట వస్తుంది నెక్స్ట్ మన ఛానల్లో. ఓకే, సో చాలా సాంగ్స్ ఉన్నాయి అయితే, ఒక మంచి ఎంటర్టైన్ ఉంటది మాకు, మంచి సాంగ్స్ తోటి ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కూడా నోసుకో పుట్టిన పాట కూడా బాగానే చేసినాం, కానీ కొంచెం ఎందుకు జనాధారం తక్కువైంది దానికి. రేష్మ ఒక కొత్త అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేసినాం, దానికి కూడా ఈ మధ్య కొత్త వాళ్ళను బాగా మందిని ఇంట్రడ్యూస్ చేసినాం. మళ్ళీ రేష్మ మంచి గొంతు, ఇవన్నీ మంచి మట్టి గొంతులు. నెక్స్ట్ ఇంకొక ఆమె చంద్రకళ అని ఒక అమ్మాయి ఉంది, మహబూబ్నగర్, ఆమె కూడా గొంతు చాలా బాగుంది. నెక్స్ట్ ఒకటి పాడిస్తున్నాం, ఇంకున్నారు లిస్ట్ లో, పాడిస్తా. ఇప్పుడు ఈమె పాడిన పాట కూడా ఈ మధ్య మంచి, మన సుస్మిత యాక్ట్ చేసింది, తర్వాత హరీష్ కెమెరా, అది కూడా మంచిగా వచ్చింది.
హనీ గణేష్ మంచి ప్రోగ్రామింగ్ బాగా చేసిండు అది కూడా. ఓకే. ఎన్నటికి నిన్నిడువా చెయ్యనురా ఏ గొడువా నీకు తప్ప ఎవ్వనికి ఎనురా ఏ ఇలువా నోసుక పుట్టినావురో నోముల పంట నీవురో ఎంబడి ఏసుకపోరో నా సెయ్యి బట్టినావురో నా చెంప ముట్టినావురో నన్నిత్త రాసుకపోరో అని ఒక పాట చేసిన. ఇట్లా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, వస్తాయి కొత్త కొత్త. ప్రజలు దీవించినంత కాలం పాటలు రాస్తూనే ఉంటాం, పాటలతో పాటు బతుకుతూనే ఉంటాం. ఓకే. సో నాకు ఒక్క చిన్న డౌట్ ఉన్నదన్న. చెప్పరా. అయితే ఇంత మంచిగా అప్పటి నుంచి ముచ్చట పెడుతున్నా నేను, మంచిగా నువ్వు కూడా మంచిగా అన్ని మాట్లాడుతున్నావు. అయితే ఈ పాటలు రాయడం పాడడం ఇదంతా ఓకే. సో ఏదో ఒక సర్టన్ టైంలో అరే ఎందుకు మనకు అనుకున్న సిచ్యువేషన్ కూడా వస్తుంది. కొంతమంది ఒక మంచి జాబ్ చేసిన మంచి శాలరీ వచ్చినా కానీ ఏంది రోజు ఇదే పన అనుకున్న అంటే విసుక్కుంటారు కదా. సో అట్లా మీ లైఫ్లో ఎప్పుడైనా ఏంది పాటలతోటి ఇక ఏదైనా వదిలేద్దాంలే అనుకున్న సిచ్యువేషన్ ఏదైనా ఉందా? అట్లేదు, రాలేదు, ఎప్పుడు రాలే. ఓకే. పాట వల్ల రీఛార్జ్ అయినా అవసరమైతే, పాట వల్ల మరింత రావట్లేదు తప్ప పాట ఇది ఎందుకు తీయని దాన్ని వదిలిపెట్టి ఎప్పుడు లేను. దాన్ని ఇప్పుడు నా శ్వాస నాకు తెలియకుండా ఎట్లా పీల్చుకుంటానో పాటను కూడా అట్లనే పీల్చుకుంటా. పాట రీఛార్జ్ అంతే. ఎప్పుడైనా నా బలమే, నా ప్రధానమైన శక్తి పాటనే అంతే. ఎప్పుడు అట్లా అనుకోలే. అంటే ఇది బోర్ కొట్టడానికి నాకు ఇప్పుడు ఇష్టం లేని పని అయితే బోర్ కొడుతుంది. ఇష్టంగా ప్రాణంగా ప్రేమించిన పాట, అందుకని ఒక పాటలు రాసిన నేను. మీరు అది అబ్జర్వ్ చేసారో లేదో, చాలామంది పాటను చాలామంది తల్లి అని పోల్చారు. నేనేమన్నంటే పాటనే నీకు పెద్ద పెండ్లం అయిందా అని ఉంటుంది ఒక పాటలు. అంటే నా ఫస్ట్ అంటే నేను ఏం చెప్తా అంటే ఫస్ట్ క్రష్ అంటే మన లవ్, దాన్ని ఉన్నంత సేపు బోర్ కొట్టదు ఎప్పుడు కూడా పాట. అట్లా ఒకదాన్ని రాసిన నేను. కలము కాగితము పట్టుకొని కొత్త పాట కై గట్టుకొని డప్పు సంకన మోసుకొని గోసి గొంగడి వేసుకొని ఇల్లు మరిసి పిల్లలిడిసి పాట రోకుల వడిపోతావు సీకటేలా నువ్వు సీకటేలా కొస్తావా నీరో పాటగాడ ఆటగాడ పూటగడువని పోటుగాడ ఎదురు గుంజ కురిగి ఎదిరి చూస్తిరో పాటగాడ ఆటగాడ నా కంటదారలు కాలువలాయరో పెద్ద పెద్దోళ్ళంతా పరిచయం ఉంటారు మీద సేతులేసి పలకరిస్తుంటారు పని ఉంటే కార్లల్లా దోలుకపోతారు అయినాక ఆడనే ఇడిసి పడతారు సప్పట్లతోనే గొంతు దడుపుకొని కేకలతో ఆ కళ్ళు తీర్చుకుంటావు పొగిడిండ్రంటే గోంత పొగిడిండ్రంటే నీ కడుపు నిండిపోతదో పాటగాడ ఆటగాడ ఒడువని గోసల వేటగాడ పాటే నీకు పెద్ద పెండ్లమాయరో ఆ పాట లేకపోతే నీ బతుకెంతరో ఇట్లా రాసిన. అంటే పాటను పెద్ద పెండ్లమని ఎందుకనంటే ఇది రాసేటప్పుడు నన్ను చాలా మంది ధరించారు. పాటను తల్లి అంటారు కానీ నువ్వేంది పెళ్ళమంటావు ఏంది అన్నారు. అంటే పెళ్ళమంటావు అంటే వాణి నా రాణి అని అన్నాడు ఒక కవి. కాబట్టి నా రాణి ఎందుకన్నానంటే నన్ను వరించింది కళ, నా తల్లే కానీ నేను ఇప్పుడు తల్లి తర్వాత మళ్ళీ ఎక్కువ మన జీవితంలో ఉండేది పిల్లం. అంటే మనం ఎక్కువ ఎంత ప్రేమిస్తే అంత మనల్ని వరిస్తుంది కళ. అట్లా నాకు ఇష్టమైంది పాట కాబట్టి నేను ఎప్పుడు బోర్ ఫీల్ కాలే. అంటే మీరు అడిగిన క్వశ్చన్. ఓకే అన్న. సో మీ వల్ల కొంతమందికి లైఫే వచ్చిందని చెప్పొచ్చు, అండ్ ఇంకా చాలా మంది వస్తున్నారు. సో వాళ్ళందరికి కూడా అండ్ మంచి లైఫ్ ఉంటుంది. సో ఇట్లనే మమ్మల్ని కూడా ఎంటర్టైన్ చేయండి మీ పాటలతోటి. సో లాస్ట్ ఫైనల్ గా ఇప్పుడు మల్లిక్ తేజ అని అంటే బయట కానివ్వండి, ఫోన్ లో కానివ్వండి, అన్న అంటే చెల్ల, తమ్ముడు అంటే అక్క. సో ఈ అక్క చెల్లెలు మీ చుట్టూనే తిరుగుతారు కాబట్టి సో వాళ్ళ కోసం ఒక సాంగ్ డెడికేట్ చేయండి. అందరూ చాలా మంది నన్ను సొంతంగా బాగుంది భావిస్తారు. నేను కూడా అన్న అంటే అంటే చెల్లె అంతే, ఇక చెల్లె అనుడే. అట్లా మళ్ళా చెల్లె అన్న అంత మాత్రం అక్కడ తిరిగిపోదు బంధం, మళ్ళీ అది దృఢంగా అవుతుంది మళ్ళీ ఇంకింత. అంత వాళ్ళు కూడా నా మీద అట్లా ప్రేమ చూపిస్తారు బాగా మంది.
సెల్లెల సెల్లెల రాయే బంగారు కొండ, సెల్లెల సెల్లెల రాయే బంగారు కొండ, ఇల్లంతా సల్లంగా గాసే కూరాడుకుండ. కూరాడుకుండ మనం ఆడబిడ్డ లెక్క వస్తాం, ఇంట్లో లక్ష్మీదేవి అంటాం కదా, లక్ష్మీదేవి. అట్లా ఆ పదం రాసినట్టు. సెల్లెల సెల్లెల రాయే బంగారు కొండ, సెల్లెల సెల్లెల రాయే బంగారు కొండ, ఇల్లంతా సల్లంగా గాసే కూరాడుకుండ. నా తల్లి నువ్వు నవ్వుతుంటే మన ఇంటి నిండా, నా తల్లి నువ్వు నవ్వుతుంటే మన ఇంటి నిండా, కురిసేను కుసుమాల వాన మన కంటి నిండా. ఇట్లా రాసిన పాట. ఈ పాట మంచి ఆదరణ ఉంది. చాలా బాగుంది అన్న. సో మీ మాటలు వింటుంటే నాకు వరంగల్ శ్రీనన్న గుర్తొచ్చింది. సో ఫస్ట్ నుంచి అప్పటి నుంచి అనుకుంటున్నా, సో పాట గురించి నార్మల్గా మాట్లాడితే అన్న పాట అంటే ఏంటిది అన్నానంటే, పాట అంటే ప్రాణం పిచ్చిదాన అంటే డైరెక్ట్. సో పాట అంటే ఊరు ప్రాణం అన్ని పాట 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 పాట. మనం ఏదైనా ఒకవేళ పాట గురించి తక్కువ చేసి మాట్లాడినామంటే ఇంకా అయిపోయినాం అన్న ముందు. సేమ్ అదే మాటలు మీ దగ్గర వినిపించినాయి. సో అన్నతోటి బాండింగ్ మీకు ఎట్లుంటది? అన్నతో బాండింగ్ అంటే అసలు అది టైం ఏర్పడది, పైకి అట్లా కోపం కనిపిస్తుంది కానీ మస్తు మంచి కామెడీ, అంటే అంటే ఇప్పుడు ఆయన అంత పెద్ద అయినా కదా, చిన్నోళ్ళు ఎవరైనా వెళ్ళినా కానీ ఒక చిన్న పిల్లలాగా అయిపోతాడు. చిన్నపిల్లగాడు అసలు ఆయన బయట చూస్తే కోపం ఇట్లా భీకరంగా కనిపిస్తుంది కానీ చిన్నపిల్లగాడే. మొత్తం అతనితో జర్నీ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. చిన్నపిల్లగాడే, పసిపిల్లగాడి లెక్కనే తన పాట అట్లా ఉంటుంది. తన ఒక గొప్ప విషయం ఏంటంటే, ఇప్పుడు నేను పాట పాడుతుంటే కొన్ని కొన్నిసార్లు నాకు లిరిక్స్ గుర్తుకొస్తలేదు. ఆయన తను రాసిన 10-20 ఏళ్ళ కింద పాటనే పర్లేదు, నోటెడ్ ఒక అర్ధగంటనే పాడతాడు, నోటికే పాడతాడు, ఇట్లా డప్పు చేతులు ఇట్లా కాలు కొట్టుకోవడం పాడతాడు ఇట్లా. నేను అదొక శక్తిని బాగా ఇష్టపడతాను అన్న దాంట్లో. లిరిక్స్ గుర్తుపెట్టుకొని స్టేజ్ మీద పర్ఫామ్ కానీ రాసే లిరిక్స్ కానీ. నూరేళ్ళ నా ఊరు జర్నీలో నాకు తన గురించి నేను మొత్తం ఆయన ఏంటిదని అర్థమైపోయింది నాకంతా. అద్భుతమైన జర్నాక ఆ ప్రోగ్రాము మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి జిల్లాలు అన్ని ప్రతి జిల్లాలు తిరిగినప్పుడు ఆ ప్రోగ్రామ్స్కి ఇన్ఛార్జ్గా పనిచేసిన నేను. మంచి స్పందన వచ్చింది. త్వరలో ఇప్పుడు ఆ నూరేళ్ళ నా ఊరు కార్యక్రమం కూడా పెద్ద సక్సెస్ కొడతాడు అన్న. సినిమా నుంచి కూడా చాలా నేర్చుకోవాలి. తన ఉండే విధానం కానీ, అంటే ఓపెన్గా ఉంటాడు ఇక కంపల్సరీ, లోపల ఏం పెట్టుకోడు. అదొకటి. తర్వాత సాహిత్యం విషయంలో కానీ చాలా మెలకువలు నేర్చుకున్నా దగ్గర నుంచి బాగా. నేను గొప్ప వ్యక్తి. సో మీతో మాట్లాడుతుంటే నాకు టైం తెలియట్లేదు, ఇంకా సాయంత్రం వరకు ఇక్కడనే కూర్చుంటాం. మీరు కూడా అసలు మనసులో ఏం పెట్టుకోకుండా ఏది అడిగినా కానీ చక్కగా ఆన్సర్ చేశారు. చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో పిలవగానే ఇంటర్వ్యూకి వచ్చి ఇంత మంచిగా ముచ్చట్లు పెట్టి ఇన్ని పాటలు పాడిపించారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో మీరు అనుకున్న ఇంకా ఆ సినిమా గోల్ ఏది ఉందో అది కూడా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ చెల్లి. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ. సో చూసారు కదా అన్నతో ముచ్చట, అసలు మామూలు ముచ్చట కాదు. ఇంకా అది అంటారు కదా, పొద్దున స్టార్ట్ చేసి ఇంకా ఒడుస్తలేదని అట్లున్నది మా ముచ్చట అయితే. సో మంచిగా ముచ్చట పెట్టిండు, పాటలు పాడిండు, లైఫ్ జర్నీ గురించి అన్నీ చెప్పేసిండు. సో మీకేమైనా డౌట్స్ ఉంటే ఫోన్ నెంబర్ ఇస్తావా అన్న? ఇన్నారా? ఇంకా మంచి ఏమున్నది, ఫోన్ నెంబర్ కూడా చెప్పేసిండు. ఎంబీ మ్యూజిక్ లో ఉన్నది, అంతే. సో ఎవరికైనా సపోర్ట్ కావాలన్నా కానీ ఒకసారి అన్ననైతే కలవండి. సో ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ చేయడానికి అన్న ముందుంటుండు. సో ప్రతి ఒక్కరికి లైఫ్ ఇస్తున్నాడు. సో వాళ్ళ నేను చెప్పారా, లైఫ్ అనేది ఎవరు ఇవ్వలేరు, లైఫ్ అనేది తల్లిదండ్రులు ఇస్తారు, కానీ ప్రతిభ ఉంటే ఎంకరేజ్ చేస్తాం ఎవరైనా. అంతే, వాళ్ళ టాలెంట్ ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారంటే అది నార్మల్ విషయం. టాలెంట్ ఉంటే ఎంకరేజ్ చేస్తాడు ఎవరైనా. నేనైనా, నా ముందు తరాలకు చేసారు, నాతో పాటు ఎవరైనా చేసాడే, చేయాలంతే. ఇది మన కళాసేవ. అవునా? సో మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అన్నకైతే కాల్ చేసి మంచిగా, సో మీ కోరిక కూడా నెరవేరుతుంది అని నేను అనుకుంటున్నాను. ఒకసారి అయితే అన్నను అప్రోచ్ అవ్వండి. సో నెక్స్ట్ గెస్ట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈహా టీవీ చూస్తూనే ఉండండి. టాటా, బై బై.